ఎవరైనా ఇష్టం ఇష్టం లేదని వెంబడే చెప్తుంది, అరే వాడు వస్తుంది పలానోడు, వాడిని కనిపించుకొని చెప్తుంది. బికాస్ వాళ్ళు లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు నాకు ఫీలింగ్. ఏం పని చేయదు, ప్రశాంత్ తినేసి పడుకోమని చెప్తుంది. పని చేస్తే ఎక్కడ నీకు ఎనర్జీ అయిపోతుందో, లేకుంటే ఎక్కడ నీకు బరువు అవుతుందో అని ఎప్పుడు నీ నీ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో, ప్రాథమిక మనిషి లక్షణం, అనాగరిక లక్షణం, పాత మనిషి యొక్క లక్షణాలనేది అది మనకి ఎప్పుడు గుర్తు చేస్తుంటుంది. కాకపోతే మన వైజ్‌నెస్ ఏంటంటే చూసింగ్ ద డిజైర్డ్ ఎమోషన్. ఆ చూసింగ్ ద డిజైర్డ్ ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నీ నియో కార్టెక్స్ నుంచి వస్తుంది. సో ఎప్పుడైతే మనకు ఒక అన్‌వాంటెడ్ ఎమోషన్ వచ్చిందో, లేకపోతే ప్రిమిటివ్ ఎమోషన్ వచ్చిందో, దెన్ యూ హావ్ టు సే యెస్ ఐ నోటీస్డ్, టేక్ రెస్ట్, కమ్ అండ్ సిట్. యెస్, మంచి విషయం చెప్పావు, బట్ లెట్ మీ థింక్ అని మనం చెప్పినప్పుడు కాన్షియస్‌గా మనకు నియో కార్టెక్స్ ద్వారా మనం ఆలోచిస్తామని చెప్పుకున్నాం. అండ్ మనకి ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎనర్జీ, సపోజ్ నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి, ఈ కళ్ళల్లో నుంచి నా ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్‌కి మెసేజ్ వెళ్తుంది. బ్రెయిన్‌కి మెసేజ్ ఎక్కడికి వెళ్తుంది? లింబిక్ బ్రెయిన్ వెళ్తుందా? నియో కార్టెక్స్ వెళ్తుందా? ఇది ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. సో అవసరాన్ని బట్టి అది డిసైడ్ చేసుకుంటుంది ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్‌లో మెసేజ్ తీసుకెళ్ళాలి. వీటన్నిటికంటే భయంకరమైన ఒక పార్ట్ ఉంది, ఎమిగ్డిలా. దీన్నే ఎమిగ్డిలా ఐజాక్ అంటాం. ఎమిగ్డిలా ఐజాక్ అంటే మనం ఇక్కడ కూర్చొని చేసుకున్న పులి వచ్చిందనుకోండి, స్టిల్ యువర్ బాడీ నోస్ ఈవెన్ ఎ సెకండ్ బిఫోర్ హౌ టు రెస్పాండ్ అండ్ హౌ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఈవెంట్. అర్థమవుతుందండి? సో అవర్ బాడీ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే, హ్యూమన్ ఎక్స్‌పీరియన్స్‌లో నీకు ఎన్ని ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నా వాటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసే మెకానిజం దాంట్లో ఉంది. కాకపోతే ఫార్చునేట్‌గా మనకి ఇప్పుడు 2 పరిస్థితులు లేవు. ఒక పులి మన ఇంటికొచ్చేది, ఒక ఏనుగు మన ఇంటికొచ్చేది, ఒక సింహం మన ఇంటికొచ్చేది. కాదు, ప్రతిదీ పులిగా చూస్తున్నాం. ప్రతి మనిషిని సింహంగా చూస్తున్నాం. ప్రతి ఈవెంట్‌ని ఒక డేంజర్‌గా చెప్తున్నాం. సో నౌ వి హావ్ టు ప్రాక్టీస్ యాస్ ఎ ఎమోషనల్ ఇంటెలిజెంట్ పర్సన్. యూ ఆల్వేస్ హాస్ టు సే ఐ యామ్ సేఫ్. ద మూమెంట్ యూ అటర్ ద టర్మ్ ఐ యామ్ సేఫ్, ఇండైరెక్ట్‌గా సైకలాజికల్‌గా నీ బాడీలో ఏం జరుగుతుందంటే మెసేజ్ లింబిక్ బ్రెయిన్‌కి పాస్ అవ్వడం మానేసేసి నీ నియో కార్టెక్స్ మెసేజ్ పాస్ అవుతుంది. ఎప్పుడైతే నియో కార్టెక్స్ పాస్ అవుతుందో, నియో కార్టెక్స్‌ని మనం అనలిటికల్ బ్రెయిన్ అంటాం, మోడర్న్ బ్రెయిన్ లేయర్ అంటాం, థింకింగ్ బ్రెయిన్ లేయర్ అంటాం. ఎప్పుడైతే థింకింగ్ బ్రెయిన్ లేయర్‌కి మెసేజ్ పాస్ అయిందో అద్భుతంగా పనిచేయడం మొదలుపెడుతుంది. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో ఇవన్నీ మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. యెస్, వీటిల్లో ఏది మనకు ఇది మనం ఎంత చెప్పుకున్నా ఎక్కడో ఒక చోట చిన్న గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే వి ఆర్ ఆల్ బై డిజైన్ వి ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. యాహ్! ఇవన్నీ చెప్పుకోవడానికి బావుంటాయి, వినడానికి బావుంటాయి. పక్కనే మా ఆవిడ అరిచిందనుకోండి ఎమ్మటే ఎక్కలేని కోపమొస్తుంది. "ఏంటి నీకు బుద్ధి లేదా? పొద్దున్నుంచి సాయంత్రం క్లాసులేనా? మమ్మల్ని పట్టించుకోవా?" అన్నదనుకో ఎమ్మటే నాలోంచి ఒక ఎమోషన్ బయటకొస్తుంది. యాహ్! యెస్ ఆర్ నో? మనం ఎంత చెప్పుకున్నా క్లాస్‌లో మనం చెప్పుకుంటున్నట్టు లైఫ్ ఏమి ఉండదు. లైఫ్ విల్ ఆల్వేస్ థ్రోయింగ్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన మన ముందుకు తీసుకొస్తుంది. ఒకవేళ అంతా బావుంది గదా! అంటే కొత్త వ్యక్తిని పంపిస్తుంది. ఓకే, అందరితో బాగున్నా గదా! ఇప్పుడు నీ తమాషా ఇక్కడ చూపిస్తా చూడు అంటుంది. సో దెన్ యూ హావ్ టు అడాప్ట్ టు ద సిట్యుయేషన్స్. ఆ అడాప్టబిలిటీ కమ్స్ ఫ్రమ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సార్ మా ఇంట్లో మా అమ్మ, మా నాన్నతో బాగున్నాను సార్ అంటే ఎప్పుడు అమ్మ, నాన్నతోనే ఉండలేవు. రేపు పొద్దున్న భర్తొస్తాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తాడో, ఏ ఊరు నుంచి వస్తాడో, ఏం పెట్టుకొనొస్తాడో, ఏం ఎత్తుకొనొస్తాడో తెలీదు. ఆయనతో కూడా అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటది. మా అమ్మ బాగా చూసుకుంది, మా నాన్న బాగా చూసుకుంది అంటే కుదరదు. యెస్, డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్, డిఫరెంట్ పర్సెప్షన్స్. ఇప్పుడు అమ్మకు, నాన్నకి ఎంతో ప్రేమగా, ముద్దుగా ఉన్నది. ఆయన కోపం. ఏంటి దున్నపోతులాగా పొద్దున్న పడుకుంటావు, బుద్ధి లేదా? ఎవరు పెంచారు నిన్ను? మీ అమ్మకి తలకాయ ఉందా అంటాడు. ఎమ్మటే మళ్ళీ ఒక ఎమోషన్ బయటకొస్తది. మా అమ్మ నాన్న ఎంత తోడయ్యావా? నువ్వు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి ఎళ్ళిపో అంటది. అయిపోయింది. అర్థమవుతుందా? సో ఏదో ఒక రూపంలో వస్తుంది. మనం ఏదైతే రైట్ అనుకుంటున్నామో ఒక సందర్భంలో రాంగ్ అని ప్రూవ్ చేయబడుతుంది. యెస్. అది మన ఇంట్లో నడిచింది. అమ్మా, నాన్న ముద్దుగా పెంచుకున్నారు. నా కూతురు 10 వరకు పడుకుంటది. అప్పుడు కూడా ప్రేమగానే చెప్తాను లేమ్మా అని. మరి అన్ని చోట్ల నడవకపోవచ్చు. ఏం చేస్తాం? అదొక్కటి తప్ప అన్నీ బావున్నాయి. ఆ పర్సన్‌కి అదొక్కటే కావాలి. ఏం చేద్దాం? సో మనం ఎంత పర్ఫెక్ట్ అనుకున్నా మనం ఛాలెంజ్ చేసే సిట్యుయేషన్‌లు వస్తాయి లైఫ్‌లో. నేనంత బాగున్నాను, బాగా చదువుతాను, మంచి ర్యాంక్ వస్తది, మంచి లైఫ్ ఉంటది, మంచి డబ్బులుంటాయి, మంచి ఇదుంటాయి. కాకపోతే రెసిలియన్స్ అంటే ఏంటంటే కింద పడితే పైకి లేగవడం. యాహ్! సో అది మనకు ఈ ఎమోషనల్ బ్యాలెన్స్‌లోనే మనకు అర్థమవుతుంది. అన్నీ బావుంటే బాగుండడం కాదండి. నాకు అమ్మ బావుండి, నాన్న బావుండి, డబ్బులు బావుండి, ఇల్లు బావుండి, ఆఫీస్ బావుండి, బాస్ బావుండి, అందులో నువ్వు ఉండేదేంటి? నేచురల్‌గా యూ ఆర్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్. బట్ ఇలాంటి జరుగుతున్న క్రమంలో ఒక చిన్న అలజడి మొదలవుతుంది. యెస్. దాన్ని తట్టుకోవాలన్నా, దాన్ని చేయాలన్నా ఈరోజు మనం చెప్పుకున్నాం. ప్రతి 100 మందిలో
ఓన్లీ 5 మంది మాత్రమే ఎటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. మిగతా 90-95% మెంబర్స్, అందులో 70% మెంటల్ డిజార్డర్స్ కాదవి. బట్ మెంటల్ డిస్టర్బెన్సెస్‌తో సఫర్ అవుతున్నారు. అందులో 30% మంది 30-40% మంది మెంటల్ డిజార్డర్‌తో సఫర్ అవుతున్నారు. మన మానవాళికి బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే కరోనా గాదు, ఎయిడ్స్ గాదు, యాహ్! లేకుంటే హార్ట్ అటాక్ గాదు, బీపీ గాదు, ఏది గాదు. మెంటల్ డిస్టర్బెన్సెస్, ఫేసింగ్ ద ఛాలెంజెస్. సో, ఈరోజు దాంతో సతమతమవుతున్న మానవాళి యొక్క సంఖ్య సగటున 70% ఉంది. అర్థమవుతుందండి. మనందరం అతీతులం కాదు దీనికి. ఎందుకు ఇదంతా చెప్పుకుంటున్నాం అంటే, ఇందులో చెప్పుకోవడానికి, చూడడానికి సబ్జెక్ట్ ఏం లేదు. అందుకే చెప్తున్నాం మనం మార్నింగ్ 5 AM చేసినా, లేతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చేసినా, లేతే హాబిట్ మాస్టరీ చేసినా, మనం మన లైఫ్‌ని దీస్ ఆల్ ఈ డిజైన్ వల్ల అలానే వచ్చిందండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ అబౌట్ 5 AM. మనం ఇలా మాట్లాడేటప్పుడు, చెప్పుకునేటప్పుడు కొంతమందికి చాలా సమస్యలున్నాయి. దాన్ని ఎట్లా మనం అడ్రెస్ చేయాలన్నప్పుడు మనకొచ్చిన ఒక ఆలోచనే అది. సరే ఇవన్నీ బాగున్నారవోయ్ అనుకుంటే చాలామంది ఎమోషనల్‌గా బాధపడటం. ఇంట్లో మా ఆయన అట్లా సార్, మా ఆయన ఇట్లా సార్. నాకిట్లా అవుతుంది సార్. మా అక్క ఇట్లా సార్. మా తమ్ముడు ఇట్లా సార్. మా ఇంట్లో అసలు ప్రశాంతం ఉండదు సార్. అసలు ఒక నిమిషం దెన్ వితౌట్ హౌ టు డీల్ విత్ దీస్ ఎమోషన్స్. దీని నుంచి ఎట్లా అన్నప్పుడు దాంట్లో డెప్త్‌గా వెళ్లి దాన్ని శోధించి దానికి ఒక చిన్న పేరు ఇది ఎప్పుడో ఉంది. కాకపోతే మనం ఎలా దీన్ని మార్చుకోవాలి? ఏ కంటెంట్ పెట్టాలి? ఏ చాప్టర్స్ పెట్టాలి? ఏ టాపిక్స్ పెట్టాలి? ఎమోషన్ ఇంటెలిజెన్స్ మనం చదివితే ఒక సంవత్సరం పడుతుంది. బట్ ఏ మినిమమ్ నాలెడ్జ్ ఉంటే మనకు మన లైఫ్‌ని, మన జీవితాన్ని మార్చుకుంటాం అనే దాంట్లో నుంచి వచ్చిందే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ బావున్నాయి. కాకపోతే చిన్న చిన్న విషయాలు సార్ నేను పొద్దున్నే లెగవలేకపోతున్నా సార్. ఎగ్జామ్ రాయలేకపోతున్నా సార్. పాస్ కాలేకపోతున్నా సార్. యెస్. బరువు తగ్గించుకోలేకపోతున్నా సార్. జంక్ ఫుడ్ తినలేకపోతున్నా సార్. అంటే డీప్‌గా దాంట్లోకి డైవ్ చేసి అసలు ఎందుకిలా మనిషికి ఇంత చిన్న పనే గదా! ఇంత ఇంటెలిజెన్స్ ఉంది. గొప్ప గొప్ప పనులు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇంత ఎబిలిటీ ఉన్న మనిషికి పొద్దున్న లెగవలేకపోవడం ఏంటి? జంక్ ఫుడ్ తినకుండా ఉండడం ఏంటి? ఆరోగ్యం మీద ధ్యాస లేకపోవడం ఏంటి? ఇంతింత చిన్న చిన్న అలవాట్లలో ఎందుకు మనిషి సతమతమవుతున్నాడు? వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ ఆల్ థిస్ అని మనం ఆలోచించినప్పుడు పుట్టిందే హాబిట్ మాస్టరీ. యెస్. అలా మనం దాన్ని మళ్ళీ డీప్‌గా చదివి హాబిట్ మాస్టర్ అని పేరు పెట్టి చెప్పుకుంటున్నాం. అంటే ఇండైరెక్ట్‌గా కోర్స్‌కి ఏదో ఒక పేరు పెట్టి చెప్పుకున్నా వీఆర్ ఆల్ డీలింగ్ విత్ లైవ్లీ ఛాలెంజెస్. మనం ప్రతిరోజు మన జీవన మనుగడలో, జీవన విధానంలో ఎటువంటి ఛాలెంజెస్ మన జీవితంలోకి వస్తున్నాయి. ఆ ఛాలెంజెస్‌ని అడ్రెస్ చేయాలంటే ఎట్లా అడ్రెస్ చేయాలి? అంటే అన్ని కోర్సులు అన్నీ చెప్పలేం కాబట్టి ప్రతి కోర్స్‌కి ఒక ఎయిమ్ పెట్టుకొని, ఆబ్జెక్టివ్ పెట్టుకొని, టాపిక్ పెట్టుకొని ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీకు చిన్న ఎబిలిటీ వస్తుంది. 5 ఇయర్స్ చేస్తే మీకు ప్రశాంతంగా ఉండడం వస్తుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చేస్తే మీరు అద్భుతమైన మేనేజ్‌మెంట్. పక్కనోళ్ళు ఎలా ఉన్నా, ముందు ఎలా ఉన్నా, ఇంట్లో ఎలా ఉన్నా, హస్బెండ్ ఎలా ఉన్నా, పిల్లలు ఎలా ఉన్నా, ముందు మీ ఇంటర్నల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈవెన్ ఇన్ ద టఫెస్ట్ పీరియడ్ ఇన్ లైఫ్ ప్రశాంతంగా మన మనసులో ఎటువంటి కార్టిజోల్స్, మన ఆలోచనలో ఎటువంటి రష్, మన జీవితంలో ఎటువంటి ఒక పెయిన్ ఫిజికల్‌గా ఉంటుంది. దాన్నేం చేయలేం. బట్ మెంటల్‌గా, సైకలాజికల్‌గా నా భావనలో, నా ఆలోచనలో, నా మనసులో నుంచి ఎలా తీసేస్తామో అంత అద్భుతంగా మీకు ఈ కోర్స్ హెల్ప్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మన జీవన విధానంలో వచ్చే సమస్యల గురించి మనం ఒక చిన్న ఎబిలిటీని డెవలప్ చేసుకుంటున్నాం. కాకపోతే ఇది చెప్పినంత ఈజీ గాదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నేను 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు చదువుతూనే ఉన్నా. ప్రతిరోజు అంటే ప్రతిరోజు. 5 AM ప్రతిరోజు అంటే ప్రతిరోజు చదువుతూనే ఉన్నాను. హాబిట్ మాస్టరీ ప్రతిరోజు చదువుతున్నాను. ఈవెన్ సమ్ కంటెంట్ మీరెప్పుడైనా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లాస్ట్ 3 సార్లు చేసుంటే ఎగ్జాక్ట్‌లీ అది ఇప్పుడు ఇలా లేదు. Whatever we did in batch 1, batch 2, batch 3 content is entirely different from what we are doing today because we are updating. మార్నింగ్ 5 AM మీరు ఒకవేళ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3, బ్యాచ్ 4, బ్యాచ్ 5 చేసినా బ్యాచ్ 6లో ఏమాత్రం సంబంధం లేదు. ఈవెన్ నాకే ఇట్ ఈస్ న్యూ. ఒకసారి నేను చూసుకుంటే అసలేంటిది మనం చెప్తున్నాం ఈ కంటెంట్ ఎక్కడి నుంచొచ్చింది? వీఆర్ ఆల్ బట్ ఫ్రేమ్‌వర్క్ ఈస్ సేమ్. అదే ఆబ్జెక్టివ్, అదే సారాంశం. బట్ ది వే యూ గెట్ ఇట్ అండ్ ది వే యూ కెన్ అప్లై ఇంటు యువర్ లైఫ్, ద డైమెన్షన్ యూ సీ ఇంటు ఇట్, ది డెప్త్ యువర్ ఎందుకంటే ప్రతి దానికి మనకు ఒక చిన్న రీజనల్ కావాలి. ఇప్పుడు ఇలా ఉండు బాబు అంటే ఉండం. కానీ దానికి ఒక సైంటిఫిక్‌గా మనం అర్థమయ్యేలా చెప్తే, అరే బాబు! నీ బాడీలో ఇలా ఆలోచన వస్తుంది. అప్పుడు ఈ కెమికల్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు నీ మనసులో ఇది ఉండదు. నీకు ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళిపోతావు. కానీ దీన్ని చేసుకోవాలంటే ఇది 1, 2, 3 స్టెప్స్ చేసుకో. అంటే నీకు అసలు అది ఎందుకొస్తుంది? బాడీలో ఏమవుతుంది? నా ఆలోచన ఎలా మారుతుంది? దీన్ని ఎలా మార్చుకోవాలి? అనేది నీకు ఒక చిన్న క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే ఈ క్లారిటీ ఎమర్జ్ అయిందో దాన్ని హోల్డ్ చేయడం ఈజీ అవుతుంది. అలా మనం ఏదో చెప్పేదాన్ని ఏదో అని చెప్పకుండా అసలు దీనికి బిగినింగ్ ఎక్కడ?
తర్వాత ఏమవుతుంది, దీన్ని ఎలా ఎండ్ చేయాలి అనేది సైంటిఫిక్‌గా తెలుసుకొని చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో, ఇవన్నీ ఇంత అద్భుతంగా ఉన్నా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ యూ ఆర్ టేకింగ్ టు ప్రాక్టీస్. యెస్ ఆర్ నో అండి? సో, నేను మీకు ఒక గంట చెప్పానంటే ఆల్వేస్ నేను చెప్తాను మీరు 2 గంటలు కష్టపడాలి. ఎందుకంటే అప్లికేషన్ అంత ఈజీ కాదండి. మీకు నాలెడ్జ్ ఉండొచ్చు. బట్ నీ లైఫ్‌లో రేపు పొద్దున వచ్చిన నాకు మొత్తం డబ్బులుంది సార్. సడెన్‌గా ఒక రూపాయి లేకుండా అయిపోయింది. ఐ సీన్ మై కొలీగ్స్ జాబ్ లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్‌లో చేరినోళ్ళున్నారు. నీకున్న హ్యూమన్ ఎబిలిటీలో జాబ్ పోతే హార్ట్ అటాక్ వచ్చేదేంటి? అంటే ఒకటే రష్. నా లైఫ్ ఏమొద్దో, నా లైఫ్ ఏమైద్దో, నా బతుకేమైద్దో, నన్ను ఎవరేమనుకుంటారో, నన్ను పక్కనోళ్ళు ఎలా చూస్తారో, మా ఇంటి పక్కనోళ్ళు ఏం చూస్తారో, మా నాన్నకి ఎలా చెప్పాలి, మా అమ్మకి ఎలా చెప్పాలి, ఈ టెన్షన్ తప్పితే యెస్ బస్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఐ యామ్ ఫుల్లీ యాక్సెప్టింగ్. లెట్ మీ సీ ద న్యూ ఫేజ్ ఇన్ మై లైఫ్. లీడింగ్ లైఫ్ వితౌట్ హావింగ్ ఎ జాబ్. ఎంత ఆనందంగా ఉంది. లెట్ మీ ఫేస్ ఇట్ అనే ఆలోచన మన మనసుకే రావట్లేదు. ఆలోచన మనసుకు రానప్పుడు ప్రతిదానికి భయం. ఎవరేమనుకుంటారు? స్ట్రెస్. పక్కింటోళ్ళకి ఏం చెప్పాలి? మా అమ్మకేం చెప్పాలి? నా భార్యకి జాబ్ పోతే భార్యకి జాబ్ పోయిందని చెప్పకుండా ప్రతిరోజు ఉద్యోగానికి పోయేవాళ్ళు కొన్ని వేల మందున్నారు. అర్థమవుతుందా అండి? జాబ్ పోతే జాబ్ పోయిందని ఇంట్లో చెప్పకుండా ప్రతిరోజు అదే టైం 8కి బ్యాగ్ తెలుసుకొని ఇంటికెళ్తాడు. బయటికెళ్తాడు. మళ్ళీ సాయంత్రం 6కి ఎక్కడికి పోతాడో తెలీదు. ఏం చేస్తాడో తెలీదు. అంటే ఒక చిన్న సంఘటన మన లైఫ్‌లోకొస్తే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, దాన్ని ఎలా చేసుకోవాలో మనం తెలియకపో సతమతం అవుతున్నాం. సో, ఇలాంటి ఒక దాంట్లో మనం మంచిగా ఉండి, మన చుట్టూ ఉన్న నలుగురికి మంచిగా చెప్పాలంటే, కొంచెం మనం మన లైఫ్ స్కిల్స్ కొంచెం పెంచుకోవాలి. సో, ఇవన్నీ మనం వీఆర్ ఆల్ బ్లెస్డ్ వన్ వే ఏంటంటే, మనందరం చాలా అదృష్టవంతులం. ఇలాంటి ఒక టాపిక్ కూర్చొని మాట్లాడుకొని, మన జీవితానికి పనికొచ్చేదాన్ని మనం చెప్పుకుంటున్నాం. కాకపోతే ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నేనెంత చెప్పినా అండ్ ఐ యామ్ సేయింగ్ వన్స్ అగైన్ ఇంత కంటెంట్ ఇంత బ్యూటిఫుల్‌గా ఎక్కడన్నా ఒకరు కోచ్ చెప్తున్నారో నాకు తెలీదండి. దిస్ ఈస్ నేను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక 10 మంది దగ్గర నేర్చుకొనుంటాను. ఓ 10 పుస్తకాలు చదివింటాను. దాంట్లో ఉన్న సారాంశం మీకు ఒక చిన్న థ్రెడ్ లాగా చేసుకొని చెప్తున్నా. యెస్. దాన్ని మీరు ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు జస్ట్ ఫీల్ ద గ్రేట్‌నెస్ విత్ ద కంటెంట్ యూ ఆర్ గెట్టింగ్, విత్ ద ఎబిలిటీ, విత్ ద చాయిస్ యూ ఆర్ గెట్టింగ్ ఇంటు యువర్ లైఫ్ అప్పుడు మీకు దాన్ని వాడుకోవడం తెలుస్తుంది. లేతే ఎన్ని క్లాస్‌కొస్తాం సార్, ఉంటాం సార్, చూస్తాం సార్, పోతాం సార్. తెలిసి తెలియకుండా వారం రోజులు అయిపోతుంది. తర్వాత ఎమోషన్ ఏంటో, ఇంటెలిజెన్స్ ఏంటో, లైఫ్ ఏంటో మళ్ళీ అదే గోల. అదే అరుచుకోవడం, అదే తిట్టుకోవడం, అదే కొట్టుకోవడం. యాహ్! సో, దాంట్లో నుంచి బయటికి రావాలి. మై విష్ టు డిజైన్ దిస్ కోర్స్ ఈస్ ఎంత టఫెస్ట్ ఛాలెంజింగ్ ఉన్నా, ఎవరు మనల్ని పట్టించుకున్నా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు మనల్ని ఇష్టపడినా, ఎవరు ఇష్టపడకపోయినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఔట్‌సైడ్ సిట్యుయేషన్స్ ఐ నో హౌ టు మేనేజ్ మై సెల్ఫ్. మీ లైఫ్‌లో మీరు ఎదురెదురుగా కూర్చోలేని ఈరోజు పొద్దున్న 5 AM ఒకామె కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. 25 సంవత్సరాలు మా భర్తతో నేను సఫర్ అయ్యాను. ఫ్రమ్ లాస్ట్ మీతో 5 AM ఒక 2, 3 బ్యాచెస్ నుంచి ఒక 6 నెలలు చేసిన తర్వాత అసలు మేమిద్దరం చిన్న పిల్లల్లాగా ఉంటాం సార్. నీకేం కావాలని ఆయన అడుగుతాను. నాకేం కావాలని ఆయన అడుగుతాడు. ఇద్దరం కూర్చొని చర్చించుకొని మాట్లాడుకుంటాం. చాలా అందంగమైన జీవితం నడుపుతున్నాం. మా లైఫ్‌లో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఏ హాస్పిటల్ మీద ఇది రాదు. అంత ప్రశాంతమైన అండర్‌స్టాండింగ్ మాకొచ్చింది లైఫ్ గురించి. అర్థమవుతుందండి? దిస్ ఆల్ కమ్స్ బికాస్ యూ ఆర్ విల్లింగ్ టు అప్లై ద నాలెడ్జ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైనా 5 AMలో ఉండింటే వినుంటారు ఈరోజు. యాహ్! లక్ష్మి మేడం చెప్పింది వాళ్ళ యెస్ ఆయన సార్. యెస్. ఇంత ఓపెన్‌గా వచ్చి చెప్తున్నారు. ఒకామొచ్చి చెప్తుంది సార్ మా ఇంట్లో ఆమె గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. నెలకు ఒక 70,000, 80,000 సంపాదనొస్తుంది. ఐ యామ్ నాట్ అలౌడ్ టు స్పెండ్ ₹1000 టు మై విల్లింగ్‌నెస్. ఏడ్చినంత పని చేసింది. నేను చెప్పాను అమ్మ మనం తర్వాత మాట్లాడదాం. మనం క్లాస్‌లో ఉన్నాం. ఐ విల్ ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ టు డీల్ విత్ ఇట్. అంటే మనిషికి చూడండి ఎటువంటి చిన్న చిన్న సమస్యలతో మనం ఒక మనిషి పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి ఒకవేళ ఆయన అడిగి ఖర్చు పెట్టుకొని చేయాలంటే ఇబ్బందేం లేదు. షీ హాస్ ద ఎబిలిటీ టు ఎర్న్ మనీ. ఆమె సంపాదించిన మనీలో రూ. 1000 వాళ్ళ హస్బెండ్‌కి చెప్పకుండా ఖర్చు పెట్టుకోవాలంటే ఆ సౌలభ్యం లేదు. యెస్. అది చెప్పాలి, డిస్కషన్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి, ఏదేదో చేయాలి, అన్నీ చూడాలి. సో, అలాంటి ఒక వాతావరణంలో మనం ఈరోజు ఉంటున్నాం. అవునన్నా, కాదన్నా. ఒకవేళ మన లైఫ్‌లో ఇవన్నీ లేవంటే మనం చాలా అదృష్టవంతులం. అదే చెప్పాను అన్నీ బాగున్నప్పుడు మనం ఉండేదేంది? వి షుడ్ బి థాంక్‌ఫుల్ టు గాడ్. సూపర్ గాడ్ యూ ఆర్ లైక్ మై ఫాదర్. యూ బ్లెస్ మీ లైక్ ఎనీథింగ్. బట్ అందరి జీవితాలు అలా లేవు. చిన్న చిన్న వాటికి ఇబ్బంది పెడుతున్నాయి. సో, ఇటువంటి ఎమోషనల్ పెయిన్ నుంచి మనం బయటపడే విధంగా మీకు ఈ కోర్స్ ఉపయోగపడుతుందనుకుంటున్నా. మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బీ లిటిల్ ఫోకస్. ఎందుకంటే 9 రోజులు ఇలా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఆరో రోజు. ఇంకొక 4 రోజులుంటే ఇది అయిపోతుంది.
తర్వాత మీ లైఫ్ మీది, నా లైఫ్ నాది. ఎక్కడెక్కడో ఏదో చేస్తున్నా. కానీ ఇక్కడ ఉన్నాం కాబట్టి బీ ఫుల్ అటెంటివ్, బీ ఫోకస్డ్, బీ 100%. యెస్. సార్ టయానికొచ్చాడా? ఎవరేమొచ్చారు? వాళ్ళతో పని లేదు. వాట్ యూ ఆర్ డూయింగ్? రోజు నేను 8-10 టైం తీసుకున్న 2 అవర్స్. ఆ 2 అవర్స్ ఎమోషన్స్ గురించి, దీని గురించి కొంచెం దీనంతా చూడాలి. ఏంటో ఇలా అవుతుంది అనే ఒక చిన్న ఆలోచన మీకొస్తే ట్రాన్స్‌ఫర్మేషన్ మొదలైపోతుంది. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. అందరూ ఒకసారి వీడియోస్ ఆన్ చేసుకోండి. సో, బీ ప్రెజెంట్. ఇప్పుడు మీరు ఆ వీడియోస్ ఆఫ్ చేసుకుంటే ఉన్నా కూడా లేనట్టే అండి. ఇంత సీరియస్, ఇంత లైవ్లీ టాపిక్‌ని మనం ఆన్‌లైన్‌లోనే చెప్పుకోకూడదు ఫస్ట్ థింగ్. ఆన్‌లైన్‌లో మళ్ళీ వీడియోస్ ఆఫ్ చేసి వింటే ఇంక అసలు మీరు ఏం వింటున్నారో, నేనేం చెప్తున్నానో నాకు తెలీదసలు. ఐ డోంట్ నో హూమ్ ఐ యామ్ టాకింగ్ టు. వెరీ లైవ్లీ. చాలా ప్రాక్టికల్‌గా అసలు మనం అందరూ నవ్వుతున్నాం. నవ్వుతే ఎలా ఉంటది? మీ వీడియోస్ ఆఫ్ చేసి నవ్వుతున్నారా? ఏడుస్తున్నారా? ఎట్లా తెలుస్తది? అంత బిజీగా ఉంటే మరి ఈ కోర్స్ ఎందుకు మరి నెక్స్ట్ బ్యాచ్‌లో జాయిన్ అవ్వాల్సింది. ఎట్లాగో ఎవ్రీ 2 మంత్స్ ఒకసారి మనం బ్యాచ్ చేస్తున్నాం రఫ్‌గా. బీ ఫోకస్ అండ్ ప్లాన్ యువర్ డే. మనకు ఉన్నదేంటంటే అండి, మనకి ముందే డిసైడ్ చేస్తా నాకు అవ్వదు సార్, నేను బిజీ సార్ అంటా. ఇంక నీకు బిజీనే ఉంటది మొత్తం. యూ హావ్ టు డిసైడ్ సార్ నాకు 8-10 నేను ఈ 11 రోజులు నాకు ఈ ఒక్క సెషన్, ఇంక నథింగ్ మోర్ దాన్ దిస్ లేదు అని మీరు ఒకసారి బలంగా చెప్పాలి. అర్థమవుతుందా? అప్పుడే మనకు ఆ టైం దొరుకుతుంది. లేకపోతే అందరం బిజీ. నేను కూడా బిజీనే. టు ద ఫ్యాక్ట్ నేను పొద్దున 8కి జస్ట్ ఐ యామ్ కమింగ్ మేబీ 30 మినిట్స్ బిఫోర్. సో, పెద్ద మెగా ఈవెంట్ మనకు సంగారెడ్డిలో చేసి, సంగారెడ్డిలో ఈవెంట్ చేసుకొని, కొన్ని వందల మందిని కలిసి వాళ్ళందరికీ వాళ్ళు చేసి జస్ట్ ఇప్పుడే వచ్చాను. అలాగంటే ఐ కెన్ ఆల్సో సే కుదరదు సార్, తర్వాత చేద్దామని. అట్లా కుదరదు అయన్నీ ఉండవండి. వి డిసైడెడ్ 8:00 వి ఆర్ హియర్, దట్స్ ఇట్. అప్పుడు అన్నీ సమయంగా జరుగుతాయి. యాహ్! సూపర్బ్. సో, మీరందరూ మీ మీ జీవితాల్లో ముందుకెళ్తున్నారని అనుకుంటున్నా. సో, కొంచెం ఫోకస్ అయ్యండి. ఎందుకంటే టైమ్ టూ షార్ట్. అండ్ ఇవెంత ప్రాక్టీస్ చేయాలంటే, నేను ఇప్పుడు ఈరోజు మీకు చెప్పినా మీరు కనీసం ఒక 90 డేస్ ప్రాక్టీస్ చేయాలి. లాఫింగ్ జస్ట్ నేను ఒకరోజు చూపించాను అంతే. బట్ మీరు అది మీ అన్‌కాన్షియస్‌లో ఎళ్లి మీరు ప్రతి నిమిషం పక్కన ఎవరైనా తిట్టుకుంటున్నా నవ్వుకోలే బాగా తిట్టారు సార్ అని అనుకోవాలంటే మీకు 90 డేస్ మీరు ప్రాక్టీస్ చేయాలి దాన్ని. లేకుంటే ఎమ్మటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఎమోషన్స్‌ని పక్కనోడు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాడు. నీ ఎమోషన్ నువ్వెక్కడ కంట్రోల్ చేస్తున్నావు? ఎక్కడ మేనేజ్ చేస్తున్నావు? వాడు బాగా చేస్తే బాగా ఫీల్ అవుతా. వాడు బాగా చేయకపోతే ఏడుస్తా కూర్చుంటా. వాడెవడు నీ ఎమోషన్ డిసైడ్ చేయడానికి? ఓకే. వాడేదో ఒకటి అంటాడు, అది వాడి కర్మ. బట్ నేనెందుకు బాధపడాలి? నేనెందుకు నెగెటివ్ తీసుకోవాలి? నేనెందుకు నా స్టేట్‌ని మంచిగుంచుకోకూడదు? నాకు ఎబిలిటీ ఉంది గదా! ఆ ఆలోచన మీకు రావాలి. అప్పుడు మన ఎమోషన్స్ కరెక్ట్ ఉంటాయి. లేకపోతే మనకు అందరూ కరెక్ట్ ఉండాలి. అప్పుడు మనం కరెక్ట్ ఉంటాం. సొసైటీ అలా ఉండదెప్పుడు. కాబట్టి అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీకొస్తదనుకుంటున్నా. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మనం నేర్చుకుందాం. దానికంటే ముందు నిన్న మనం ఎంపథీ చెప్పుకున్నాం. ఎంతమందికి ఎంపథీ అనేది గుర్తుందండి? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఎంపథీ ఇన్ యువర్ లైఫ్? అట్‌లీస్ట్ నేను ఒక చిన్న స్టెప్ చెప్పాను. మనం నిన్న సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపథీ, సోషల్ స్కిల్స్ 3 టాపిక్స్ చెప్పుకున్నాం. మీ లైఫ్‌లో ఇప్పటి నుంచి వాట్ ఈస్ దట్ 1 ఆర్ 2 ప్లేసెస్ యూ వాంట్ టు ఇంప్రూవ్? యూ వాంట్ టు బి మోర్. సార్ మా భార్యని తిడుతున్నాను. నౌ యూ హావ్ టు బి మోర్ కేర్‌ఫుల్. అరే! అసలు ఇంత చిన్న తప్పు నేను ఎలా చేస్తున్నాను? నా బుద్ధంతా ఏమైంది? ఫ్రమ్ టుడే ఐ డిసైడెడ్ ఆమె ఏమని అనుకోని. షీ ఈస్ గాడ్‌లీ టు మీ. దేవుడు నాకు ఒక వరం లాంటి భార్యనిచ్చాడు. ఏమనొద్దు. ఐ టేకెన్ వన్ స్టెప్ ఇన్ మై లైఫ్. రేపటి నుంచి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆమె బాగా చేసిందా? బాగా చేయలేదా? ఏం చేసింది? ఇయన్నీ అనవసరం అసలు. అసలు నాకంటూ జీవితంలో ఒక భార్య ఉంది. ప్రశాంతంగా ఇంట్లో ఇద్దరం ఉంటున్నాం. అది చాలు అనే ఒక చిన్న ఆలోచన మీకొస్తే మీ లైఫ్‌లో ఒక టర్నింగ్ వస్తుంది. ఇంక లేకుంటే పప్పు చేసావా? పప్పులో ఏం పప్పు చేసావు? ఎప్పుడు కందిపప్పేనా? పెసరపప్పు చేయడం రాదా? మీ అమ్మకి తలకాయ లేదా? మీ అమ్మ చెప్పలేదా? దాంట్లో ఉప్పు తక్కువెందుకేసావు? ఉప్పెందుకేసావు? ఇదే కదా గోల. ఒకరోజు తినకుంటే ఏమైతది చెప్పండి? యాహ్! మళ్ళా అది వేడిగుండాలి. చల్లగపోతే అదో తలకాయ నొప్పి. యెస్. పాపం అదే కష్టపడి ఇంటికి చేసి పెట్టినది. నువ్వు 8:30 దాకా తినలేకొస్తావు. ఏంటి ఎన్ని సార్లు చెప్పాలి? అది వేడిగుండకుంటే ఎట్ట తింటావు నువ్వు? మనిషివా కాదా అంటాం. వేడి లేని దానికి మనిషికి ఏం సంబంధం? ఆ! తెలీదు. అలా అంటే ఒక నో బారియర్స్. అంటే మేల్ డామినెంట్ సొసైటీలో ఉన్నాం మనం. చెప్పినా చెప్పకపోయినా, కావునన్నా కాదన్నా, ఒకవేళ ఆమె పొరపాటున నువ్వు ఎక్కువ తిట్టినా గూడా, నువ్వు చేయాల్సిందైతే నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు గూడా అంత ఈజీగా ఏం లేరు. మనం 2 అంటే వాళ్ళు 4 అంటున్నారు. అది వేరే విషయం. బట్
మనం తెలియకుండా మన ఎమోషన్‌ని ప్రెజెంట్ చేస్తూనే ఉన్నాం. సో, అక్కడి నుంచి కొంచెం అవేర్‌నెస్ తెచ్చుకొని ఇప్పటి నుంచి నా పిల్లలతో డిస్పైట్ ఆఫ్ వాడు మంచో, చెడా నా పిల్లల్ని పరుషంగా ప్రతి చిన్నదానికి ఒక మాట అనను. దట్స్ ది అవేర్‌నెస్. నా భార్యని ఒక మాట అనను. కనీసం వారానికి ఒకసారైనా పోయి మా అమ్మ, నాన్నని కాళ్ళకి దండ పెట్టుకుంటాను. ఎక్కడో ఉన్నారు, ఏదో చేశారు, ఎంతో కష్టపడి పెంచారు. సో, సోషల్ రిలేషన్‌షిప్ బలంగా మాట్లాడుకున్నాం. సో, లేకపోతే ఇప్పటి నుంచి అది కంపల్సరీ దట్స్ నాన్ నెగోషియబుల్. సార్ నేను సంవత్సరానికి ఒకసారి పోతా సార్. అవసరం ఉంటే వాళ్ళే వస్తారులెండి సార్. మనకెంత బిజీగా ఉంటాం, ఎంత పనులుంటాయి తెలీదు. ఆ మాత్రం అర్థం చేసుకుంటారు కాదని కాదండి. దిస్ ఈస్ హౌ యూ సెపరేట్. ఆ సెపరేషన్‌లో నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏదో పనులు చేసుకోవచ్చు. పొద్దున్న సాయంత్రం పరిగెత్తి, పరిగెత్తి పని చేస్తున్నాం. కానీ సంతోషంగా ఉండలేవు. సో, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్పుకున్నా. దానికి ఒక చిన్న ప్రణాళిక. ఒక వారం అమ్మతో, నాన్నతో గడుపుతాను. ఒక వారం నా ఫ్రెండ్స్‌తో ఉంటాను. ఒకసారి మా రిలేటివ్స్‌తో ఉంటాను. ఒకసారి నేను మా ఆవిడ కలిసి ఎక్కడికో వెళ్ళిపోతాం. ప్రశాంతంగా అందరికి దూరంగా ఒక 2 రోజులు పోయొస్తాం. యాహ్! మా పిల్లలు నెలకొకసారి వాళ్ళకి ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్తాను. సో, ఆల్ థిస్ మనం ప్రణాళిక వేసుకోకపోతే ఏది జరగదండి. ప్రణాళిక వేసుకోకపోతే ఏముంటది, పొద్దున్న లేసామా, ఆఫీస్‌కెళ్ళామా, ఇంటికొచ్చామా, తిన్నామా, పడుకున్నామా. మళ్ళీ తెల్లారుతుంది, మళ్ళీ అదే రొటీన్. ఇలా చూస్తే సంవత్సరం అంతా ఇదే ఉంటదిక. మొత్తుకుంటుంది ఎక్కడికైనా ఎళ్దాం బాస్ 2 రోజులు. ఏంటి పొద్దున్నుంచి గోల. పొద్దున్న ఆఫీస్‌కి పోతావు, రాత్రి ఇంటికొస్తావు, మళ్ళీ క్లాస్ చెప్తావు, మళ్ళీ పడుకుంటావు, మళ్ళీ ఆఫీస్‌కెళ్తావు ఇదేనా? సో, మనకు టైమ్ పాస్ అవుతుంది. అందరికి టైమ్ పాస్ అవ్వాలి గదా! కూతురికి టైమ్ పాస్ అవ్వాలి, కొడుక్కి టైమ్ పాస్ అవ్వాలి, భార్యకి అందరికి ఎట్లా టైమ్ పాస్ అయిద్ది? నీకంటే ఆఫీస్‌కి పోతావు, ఇంటికొస్తావు, క్లాస్ చెప్తావు. మరి మిగతా వాళ్ళ సంగతి? వాళ్ళకి ఏ క్లాస్ లేదు, ఏ ఆఫీస్ లేదు. ఎట్లా చేస్తారు మరి? అర్థమవుతుందండి? సో, ఫోకస్ పుట్ ఎ ప్లాన్. కంపల్సరీగా వాట్ ఈస్ దట్ మై సోషల్ కనెక్షన్ ప్లానింగ్. యెస్. సో, ఇవన్నీ మీరు రాసి టెలిగ్రామ్‌లో పోస్ట్ చేయమనండి. ఎంతమంది చేశారో నాకు తెలీదు. డూ ఇట్. ఇప్పుడు మీరు అవకాశం తీసుకోకపోతే ఎప్పటికి చేయలేం. యాహ్! క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? రాజేష్ బాబు గారు క్లియర్? సో, ప్లానింగ్ రెడీగుందా? వాట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? వాట్ Sir, ఈస్ యువర్ actual గా, yeah, I want to share one great thing, sir. Actually, I'm blessed to have, I'm living along with my parents. సో ఎప్పుడు మీరన్నట్టు ఎప్పుడు అంటే మా ఫాదర్ కి హీ గాట్ అ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ ఫుడ్ అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ us. అంటే ఆల్ టుగెదర్ కూర్చొని భోజనం చేయడం ఒకటి అలవాటు అనమాట. నేను ప్రొఫెషనల్ గా కొంచెం లేట్ అవుతా అంటే వెంటనే కాల్ చేస్తారు, నాన్న వస్తున్నావా, ఎంతసేపు పడుతుంది. నేనేంటంటే నా హెక్టిక్ షెడ్యూల్ నాన్న రాలేకపోతా, మీరందరూ కలిపి భోజనం చేసేయండి, నేను జాయిన్ అవుతాం. 3:30, 4 కూడా అవుతుందండి. సూపర్. సో మాక్సిమం నేను ట్రై టు కమ్ అలాంగ్ విత్ దెమ్. అంటే ఆల్ టుగెదర్ కూర్చొని తింటాం. అది మీరు చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ దట్ యాక్చువల్‌గా. సూపర్ అండి. చాలా ఒకసారి క్లాప్ సో చేయండి. మోర్ వండర్ఫుల్. పవర్ టు యూ సర్. మోర్ పవర్ రాజేష్ బాబు గారు. థ్యాంక్ దిస్ యూ ఈస్ సార్. ఇన్‌స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సో, మనం ఒకసారి మనం చేయలేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. సో మెనీ థింగ్స్ వి కెన్ జస్ట్ లెర్న్ బై అబ్జర్వేషన్. యాహ్! ఇక్కడ అండ్ వన్ మోర్ థింగ్ సార్, అండ్ యూ టోల్డ్ అంటే యాక్చువల్‌గా మేబీ చాలా మంది డ్యూ టు దేర్ జాబ్ పర్పస్ అండ్ అవే ఫ్రమ్ పేరెంట్స్ ఉంటారు. ఐ కాంట్ డినై. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను ఈవెన్ దో ఇప్పటికి కూడా ఐఎమ్ 40. నేనేమైనా ఊరెళ్ళినప్పుడు మా ఫాదరు ఆ రోజు ఏదో ఒక పూట మా ఫాదరే కాల్ చేస్తారు, నాన్న తిన్నావా, ఏం చేస్తాం, ఎలా ఉంది ఈరోజు, బాగుందా అని. దట్ పాజిటివిటీ దట్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ హిమ్ సార్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ. సూపర్ అండి. ఒకసారి క్లాప్ చేయండి. మోర్ పవర్ టు యూ సర్. సూపర్. థాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో, మోర్ పవర్ టు యూ. అందరూ ఒకసారి మోర్ పవర్ టు యూ చెప్పండి. వన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్ టు సమ్‌వన్. ఇట్ ఈస్ గుడ్ More టు ఆల్ power ఆఫ్ to you, us. Rajesh. More power to you, Rajesh. More power More to you. power to you, Rajesh, sir. అండ్ ఇట్ ఈస్ ఐ ఓపెనింగ్ టు More ఆల్ ఆఫ్ power థ్యాంక్ us. యూ. సో, అమ్మ నాన్నతో More ఉండలేకపోయినా power. కనీసం వాళ్ళని ఇక్కడికి ఒక నెల రోజులకి ఒకసారి తెచ్చుకోవడం, మనం నెల రోజులకి ఒకసారి పోవడము, పనున్నప్పుడు వస్తారులెండి సార్, ఆరోగ్యం వాళ్ళకి చూపిద్దాంలెండి సార్, అవసరమైతే వాళ్ళకి తెలుస్తదిలెండి సార్. ఇవన్నీ డ్రామా, సినిమాటిక్ సిట్యుయేషన్స్ ఇవన్నీ. అందులో మానవత్వం లేదు. యాహ్! వి హావ్ టు బి హ్యూమన్ ఫస్ట్. ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఓకే. కొంచెం మన రన్నింగ్ రేస్‌లో కొద్దిగా వెనకబడతాం. మన జీతం ఒక రూ. 1,00,000 నుంచి 90,000 వస్తది. ఓకే. ఏజీఎం కావాల్సుంటే మేనేజర్‌గా ఉంటావు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు లైఫ్‌తో పోలిస్తే వెరీ స్మాల్ థింగ్స్. నువ్వు జీఎం అయితే ఏంటి? పీఎం అయితే ఏంటి? అమ్మకి నాన్నకి కొడుకువే గదా! అర్థమవుతుందా అండి? నువ్వు పీఎం అయిపోయి, జీఎం అయిపోయి, ఇంకోటైపోయి వాళ్ళని పట్టించుకోవు, నన్ను చూసుకోలేకపోతే ఏం చేసినట్టు నువ్వు? యాహ్! సో, మెటీరియలిస్టిక్ థింగ్స్‌తో ఎక్కువ ఆనందాన్ని పొందకండి. సహజంగా మనకొచ్చినాయి. గాలి, యెస్, వాటర్, ఎర్త్,
అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఇవన్నీ మనం సృష్టించినవి కాదు, మనకు ఉన్నాయి కాదు, మనకి ఇచ్చింది. వీఆర్ బ్లెస్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. అందులో ఉంది మొత్తం లైఫ్. దాన్ని బ్యాలెన్స్ అయ్యండి. ఎస్, అది మనం చెప్పుకున్నాం. ఒక చిన్న వీడియో చూద్దాం, దెన్ వి డిస్కస్ అదర్ థింగ్స్ టుడే. సో యూఆర్ ఆల్ ఎంజాయింగ్. సో మనకు అర్థమవుతుందా వేర్ ఈస్ అవర్ జర్నీ, హౌ వీఆర్ లీడింగ్. సో మీకు గొప్ప గొప్ప విషయాలు తెలిసిండొచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సామాన్యులు కాదండి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు. సో ఐ నో దట్. బట్ స్టిల్ చిన్న చిన్న అంశాలు నేర్చుకోవడంలో ఎక్కడెక్కడో వెనకబడి ఉంటాం. సో ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఇస్, మీకు ఏదో రాదని, మీకు తెలియదని కాదు, బట్ వీటి మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్మెంట్ ఏరియాస్ని ఎంచుకుంటున్నామా? సార్ మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్, కోర్సు బాగుంది సార్. నథింగ్. కోర్సు బాగుంటే ఏం చేస్తావు? వాట్ ఈస్ దట్ వన్ ఏరియా ఐఎమ్ ఇంప్రూవింగ్? వాట్ ఈస్ దట్ వన్ పాయింట్ ఈస్ టేక్ అవే ఫ్రమ్ మీ? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద ఎస్టర్డే సెషన్? అందుకనే మీకు ప్రతిరోజు ఎగ్జాంపుల్స్, అసైన్మెంట్స్ కూడా మీరు ఈ టాపిక్ చెప్పండి అట్లా ఇవ్వట్లేదు. వీఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ వన్ థింగ్ బెటర్. వాట్ ఈస్ దట్ వన్ ఇంప్రూవ్మెంట్ ఏరియా యువర్ నోటీసింగ్ ఇన్ యువర్ లైఫ్? ఆలోచిస్తే మీకు దొరుకుతుంది. నాకు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి సార్, నాకు అంత బాగుంది సార్. మీరు అంత బాగుందని నాకు తెలుసు, కానీ ఆలోచిస్తే ఒక ఏరియా దొరుకుతుంది వేర్ టు ఇంప్రూవ్. సో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. టీవీ రెడ్డి గారు చెప్పండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్ సార్. సార్ ఈ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అద్భుతం అంటే సార్, ఒక చెప్పండి. క్లయింట్ మా దగ్గరికి వచ్చాడు, బాగా ఎమోషనల్ గా ఉన్నాడు. ఇంత ముందుకు వచ్చి కూడా మర్రిపోయాడు. అతన్ని డాక్టర్ డీల్ చేసిండు, స్టాఫ్ నర్స్ మాట్లాడారు, ఎవరు మాట్లాడినా అక్కడ కాలేదు. మళ్ళీ నా దగ్గరికి పంపించారు. తర్వాత అతను కూర్చుండబెట్టి అతను చెప్పిన యాక్సెప్ట్ చేసి ప్రాబ్లం చాలా చక్కగా ఆయన వివరించి, నేను ఎమోషనల్ గా చాలా కూల్ గా ఉండి చెప్పాను. లాస్ట్ అతను నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే అందరు పరిచయం అయిపోతారు సార్. అది ఓకే, సూపర్. ఇట్లాంటి అంటే జనరల్ గా ఆ మార్పు అనేది నాకు రెగ్యులర్ గా వస్తూనే ఉంది. ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి సార్. అంటే అద్భుతం, ఎమోషనల్ గా సూపర్. ఇది ఎంత ఉపయోగపడ్డాయంటే, బట్ మేము కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేం, కానీ నా జీవితంలో అది ఒక భాగం అయిపోయింది సార్. అందులో అది నో డౌట్ అయితే. సూపర్ సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి. మోర్ పవర్ టు యు సార్. చూడండి మన చుట్టూ ఎంత మందికి మనం సొల్యూషన్ ఇవ్వచ్చు చూడండి. మన సొల్యూషన్, మనకు ఎమోషనల్ స్టేటస్ మేనేజ్ అయితే మనకు నమ్మకం. ఎస్, మా ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాను, మా అక్కకి హెల్ప్ చేస్తాను. అక్క బావ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు, యాడి పోవాలో తెలియదు. ఇఫ్ యూఆర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దాన్ని ఎమోషన్తో డీల్ చేయకుండా, దాన్ని ఇఫ్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు మేనేజ్ ఇట్ రైట్. మనం ఏంటంటే ఎమోషన్ ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేస్తుంది దానిలో ఫ్యూయల్. అక్క అంతే, నువ్వే రైట్ అంటాం, ఇంకా పోయింది. ఇక అది ఎక్కడికి పోదో తెలియదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్. బోత్ ఆర్ రైట్, బోత్ ఆర్ రాంగ్. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు ఇది కరెక్ట్ అనేది ఒక పర్సెప్షన్ మాత్రమే, ఇది రాంగ్ అనేది కూడా ఒక పర్సెప్షనే. అసలు లైఫ్లో ఏది రాంగ్ ఏది రైట్ అనే డెఫినేషన్కి వెళ్ళావంటే అసలు నువ్వు బేసికల్గా నీలో కొద్ది ప్రాబ్లం ఉందని అర్థమవుతుందా అండి? ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కొట్టుకుంటారు, కూడా మా మామ వచ్చాడు, ఏందమ్మా ఇంత చిన్న విషయానికి కూడా కొట్టుకుంటారంటే ఆబ్వియస్గా మనలో రాంగ్ ఉందని. అది చిన్న విషయం, పెద్ద విషయం. పెద్ద విషయం కాబట్టి కొట్టుకుంటున్నారు. అది నీకు చిన్న విషయం అయితే ఏం చేద్దాం? నువ్వు గొప్పోడివి, మాకు అదే విషయం, ఇక ఏం చేద్దాం? దానికోసమే కొట్టుకుంటున్నాం మరి. ఎస్, ఇప్పుడు చాలామంది జీవితాలు ఇది చిన్న విషయం కావచ్చు, బట్ మన లైఫ్లో అదే విషయం ఇక. సో అందుకని ఇది రైటా, ఇది రాంగా, ఇది పెద్దదా చిన్నదని కాదు. వాట్ ఎవర్ యూఆర్ డీలింగ్ విత్, వీ గెట్ ఎబిలిటీ టు మేనేజ్ ఇట్ రైట్. Direct towards the solution, direct towards the goal. Choose the positive emotion, because emotion carries some meaning, emotion carries some information. ప్రతిదీ ఒక విషయాన్ని పట్టుకొని మన దగ్గరికి వస్తుంది. ఎస్, అది నువ్వు ఈరోజు రైట్ చేసావు, అందరిని ఎడాపెడ వాయించేసాయి, యువర్ ద హీరో అని ఒక విషయం పట్టుకొస్తుంది. అరే బాబు, నేను హీరో కదరా, నేను జీరో, తప్పు రైట్ తర్వాత సంగతి, ముందు అందరిని ప్రశాంతంగా ఉంచుదాం అనే ఆలోచన నీ మనసుకు వస్తే అయిపోయింది. ఎస్, ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. It's about how can I manage, how can I give positiveness, how can I direct towards the destiny. అది విషయం అనే ఒక ఆలోచన మనకు వస్తే చాలా ముందుకెళ్తాం మనిషిగా. ఓకే, ప్రొఫెషనల్గా ఎలా ఉంది, పర్సనల్గా ఎలా ఉంది, డబ్బులు వస్తున్నాయా, డబ్బులు పోతున్నాయా, పని జరుగుతుందా, పని జరగట్లేదా, ఇవన్నీ మనం ప్రొఫెషనల్గా ఆలోచిద్దాం. బట్ మనిషిగా ఫస్ట్ మనిషిగా ఆలోచిద్దాం. తర్వాత స్టెప్లో తిట్టాలంటే తిట్టాల్సిందే, కాన్షియస్గా తిట్టండి. ఎస్, మీనింగ్ఫుల్గా తిట్టండి, ఎమోషన్లెస్గా తిట్టండి. ఎమోషన్ అప్పు తెచ్చుకొని తిట్టండి, అంతేగాని ఆ ఎమోషన్లకి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియకుండా చేయకండి. సో అదే నేను చెప్పుకున్నాను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనం తిట్టమని కాదు, తిడతాం, బట్ వీఆర్ మైండ్ఫుల్. ఇట్స్ నాట్ ది అన్ఇంటెన్షనల్, ఇట్స్ అ డెలిబరేట్ యాక్షన్. ఇప్పుడు ఇది చేయకపోతే జరగదు. నౌ ఐఎమ్ చూసింగ్ దిస్ ఎమోషన్, ఐ హ్యావ్ టు బి యాంగర్ రైట్ నౌ. 5 minutes దేవుడా నాకు, నువ్వు ఇచ్చిన ప్లాన్ నుంచి పక్కకి వెళ్ళిపోతున్నా, క్షమించని చెప్పేసి పక్కకి వెళ్ళి ఆ పని చేసుకుని మళ్ళీ వచ్చేయాలి. అయిపోయింది స్వామి, థ్యాంక్ యూ సో మచ్.
చేసా, ఈ పని చేయొద్దని తెలుసు, కానీ చేశాను బికాస్ ఐ ఫీల్ దట్ ఈస్ ఓన్లీ ద వే టు డూ ద థింగ్స్. కాబట్టే చేసి వచ్చాను. అన్ని ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్స్. కోపం వద్దు అని తెలియాలి, అదే అవేర్నెస్. ఎస్, నా పని జరగట్లేదు, కోపం కావాలని అప్పు తెచ్చుకోవాలి. అప్పు తెచ్చుకొని అటు సరెండర్. స్వామి అర్థమైంది, కానీ ఇప్పుడు తప్పట్లేదు, ఐఎమ్ టేకింగ్ వన్ స్టెప్ అహెడ్ అని చెప్పేసి మనం ఒక స్టెప్ పక్క తీసుకొని ఆ చేయాల్సిన పని చేసుకుని వచ్చి మళ్ళీ మన స్టేట్లోకి వచ్చి థ్యాంక్ యూ గాడ్, పని అయిపోయింది, థ్యాంక్ యూ సో మచ్, వీలైనంతవరకు ఈసారి చేయకుండా చూసుకుంటాను. జరిగిందంటే వాళ్ళని ఎంత ఉందో నాది కూడా అంతే ఉంటుంది. ఎస్, ఈసారి నుంచి కొంచెం ప్రాక్టికల్గా చూసుకుంటాను. ఇప్పుడైతే ఇది చేయాలనిపించింది, చేసేసిన. సో దట్స్ ద అవేర్నెస్. అంతేగాని నేను రైట్ కాబట్టి తిట్టాను, ఎవడు చెప్పాను నువ్వు రైట్ అయినా? సో వీ డోంట్ అబ్సల్యూట్ రైట్, ఎవరికి తెలియదు అసలు ఈ విషయంలో. ఎవడు రైట్ ఎవరికి తెలియదు. ఇద్దరిని పిలిస్తే 2 రకాలు చెప్తారు, ముగ్గురు పిలిస్తే 100 రకాలు అయ్యింది, 100 మందిని పిలిస్తే 1000 రకాలు అయింది. సో ఈచ్ వన్ హ్యాస్ డిఫరెంట్ పర్సెప్షన్. కాబట్టి మనం ఎమోషనల్గా ముందుకు వెళ్ళాలంటే అసలు మీకు ఈ క్వశ్చన్ హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అనేది క్వశ్చన్ వస్తే వీ మేక్ ఇట్, దాన్ని ఇంకా మనం వీ హ్యాండిల్ ఇట్ వెరీ బ్యాడ్లీ. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా హూ ఈజ్ రైట్ అనే క్వశ్చన్ ఎమోషన్ మేనేజ్మెంట్లో రావద్దు. ఎమోషన్ మేనేజ్మెంట్లో హౌ కెన్ ఐ మేనేజ్ ది సిచ్యువేషన్, హౌ కెన్ ఐ డైరెక్ట్ టువర్డ్స్ ద పాజిటివ్నెస్, హౌ కెన్ ఐ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ ప్లెజెంట్ ఇన్ ద గివెన్ మూమెంట్. ఆ ఆలోచన మాత్రమే రావాలి. హూ ఈజ్ రైట్ హూ ఈజ్ రాంగ్ అంటే మనం వి మేక్ ఇట్ డస్ట్. రైట్? శ్రీనివాస్ గారు, ఎనీథింగ్ టు షేర్ సార్? Sir, I want to share one thing, sir. సూపర్, చెప్పండి I సార్. mean, literally, yesterday night, ఓ సినిమా చూసాం సార్. ఓకే, I mean to say, టూరిస్ట్ ఫ్యామిలీ. ఆ Okay. సినిమా చూసేంతసేపు యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ సార్. వాట్ అంటే మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి అనేది కపుల్ ఆఫ్ సెషన్స్ కూడా మీరు విన్నాను. బట్ వాట్ వీఆర్ అనేది రియల్ లిటరలీ ఐఎమ్ సజెస్టింగ్ ఎవ్రీ వన్, ప్లీజ్ సా దట్ టూరిస్ట్ ఫ్యామిలీ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అసలు సినిమా చూసిన తర్వాత వాట్ వీఆర్ ఇన్, మనం అసలు సెషన్స్ ఎలా మీరు చెప్తున్నారు, మనం ఎలా ఆప్ట్ చేస్తున్నాం అనేది లిటరలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్రీన్ మనకు కనబడుతుంది ఆ లింక్ ఉంటే పెట్టండి అందరికి. థ్యాంక్స్ సార్. సార్ షేర్ ద లింక్. జియో హాట్‌స్టార్ లో ఉంది టూరిస్ట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఆ లింక్ డేటా పెట్టండి, ఎవరైనా అవసరమైతే చూస్తారు. సో Sure. మేబీ Thank సమ్ you. టైమ్స్ మూవీస్ ఆల్సో క్యారీ రైట్ ఇన్ఫర్మేషన్ ఫర్ us. యా, థ్యాంక్ యూ సార్. చూడండి. రైట్, ఒక చిన్న వీడియో చూద్దాం, ఆ తర్వాత మనం ఇంకొక అంశం గురించి చర్చించుకుందాం. Back in the 70s, I met the finest woman I'd ever met in my life. We're at this dance, and I find out her name is Trina Williams from Lompoc, California, and we were all dancing, and we're just excited. And I decide in the middle of dancing with her that I would ask her for her phone number. Trina was the first one. Trina was the only woman in college who gave me her real telephone number. The next day, we walked to Baskin and Robbins ice cream parlor. We go on a second date, and a third date, and a fourth date. We drive from Chico to Vallejo so that she could meet my parents. My father meets her. My daddy, my hero, he meets her, pulls me to the side and says, "Is she psycho?" But anyway, we go together for a year, 2 years, 3 years, 4 years. By now, Trina's a senior in college. I'm still a freshman, but I'm working some things out. So now it's time to propose. So I talk to her girlfriends, and it's California. It's in the 70s, so it has to be outside. Have to have a candle, and you have to have, some chocolate. Listen, I'm from the hood. I had a bottle of Boone's Farm wine. That's what I had. She said yes. That was the key. I married the most beautiful woman I'd ever seen in my life. Y'all ever been to a wedding, and even before the wedding starts, you hear this? How in the world? And it was coming from my side of the family. We get married, we have a few children, our lives are great. One day, Trina finds a lump in her left breast. Breast cancer. 6 years after that diagnosis, me and my 2 little boys walked up to Mommy's casket. And for 2 years, my heart didn't beat. If it wasn't for my faith in God, I wouldn't be standing here today. If it wasn't for those 2 little boys, there would have been no reason for which to go on. I was completely lost. That
was rock bottom. You know what sustained me? The wisdom of a third grade dropout. The wisdom of a simple cook from California Maritime Academy. We're at the casket in College Station, Texas. I'd never seen my dad cry. Big, strong man. But this time I saw my dad cry. That was his daughter. Trina was his daughter, not his daughter-in-law. And I'm right behind my father, about to see her for the last time on this earth. And my father shared 3 words with me that changed my life right there at the casket. It would be the last lesson he would ever teach me. He said, son, just stand. I don't think there's anything more profound that I can share with these cadets than these words. You keep standing. You keep standing, no matter how rough the sea, you keep standing. And I'm not talking about just water. You keep standing. No matter what, you don't give up. I learned that lesson from a 3rd grade dropout who was a cook at Cal Maritime, who said, boy, you keep standing, no matter what. My father left school in the 3rd grade to help out on the family farm, but just because he left school doesn't mean his education stopped. Mark Twain once said, I've never allowed my schooling to get in the way of my education. My father taught himself how to read, taught himself how to write, decided in the midst of Jim Crowism, as America was breathing the last gasp of the Civil War, my father decided he was going to stand and be a man. Not a black man, not a brown man, not a white man, but a man. He literally challenged himself to be the best that he could all the days of his life. I have 4 degrees. My brother is a judge. We're not the smartest ones in our family. It's a 3rd grade dropout daddy. A 3rd grade dropout daddy who was quoting Michelangelo when he was a cook at Cal Maritime, saying to us, boys, I won't have a problem if you aim high and miss, but I'm going to have a real issue if you aim low and hit. You see, it takes knowledge and wisdom combined to grow your influence so that you'll make an impact. You'll be a shipmate that others can count on. I learned that from a 3rd grade drop. Simple lessons. Lessons like these. Son, don't judge people. The tendency of a person is to walk away from somebody that's different from them. You stay there and you get to know them. Never judge. Then he dropped Jonathan Swift on me, who said vision is the ability to see the invisible. Don't judge. Another lesson from this 3rd grade dropout. Son, you'd rather be an hour early than a minute late. My father had the breakfast and lunch shift here at the academy. He had to be at work at 5 o'clock. We lived on Louisiana Street, 15 minutes away. My mother said for nearly 30 years, my father left the house at 3:45 in the morning. One day she asked him, why, Daddy? He said, maybe one of my boys will catch me in the act of excellence. I want to share 2 things with you. Aristotle said, you are what you repeatedly do. Therefore, excellence ought to be a habit, not an act. Don't ever forget that. The other thing I want to share with you is Harvard Business Review, September 2004. The article is titled Deep Smarts. Here's the thesis. Lecturing, what our universities are based upon, is the worst kind of teaching method. That if you want to get the intended message across, model the behavior. My daddy, a 3rd grade dropout, a cook, was modeling excellence for his boys, combining academic knowledge and old school wisdom. That's what makes an impact. An impact as you go all over the world. You're not interested in making a nice impression. You want to make an impact. Lesson number 3. Son, make sure your servant's towel is bigger than your ego. I want to remind you, cadets, of something as you graduate. Ego is the anesthesia that deadens the pain of stupidity. Pride is the burden of a foolish person. You'll never be a great shipmate. You'll never be a great executive. You'll never be a great teammate if it's all about you. Let me take you back to 2 days before Trina died. No hair because of chemotherapy, cadets. A tummy pooched out because of a liver no longer working. She weighed about 75 pounds. I'm in the kitchen so I can keep an eye on her in the family room. She's surrounded by pillows. Our then youngest son, Andrew, walks up with a shirt that he wants mommy to fold. And this is what I hear from Trina. Andrew, Mama, not always gonna be there to help you. She was saying goodbye.
And I was so moved, I waited for Andrew to leave and I walked over and I sat next to her on the couch. And as clearly as I'm talking to you today, these were some of her last words to me. She looked me in the eye and she said, "It doesn't matter to me any longer how long I live. What matters to me most is how I live." Cadets, I've come here with honor, with bells on, to ask y'all one question. A question that I was asked all my life by a third grade dropout. How you living? How you living? Every day ask yourself that question, how you living? Here's what a cook in the dining center would suggest. That you would not judge, that you would show up early, that you'd be kind, that you'd make sure that that servant's towel is huge and used, that if you're going to do something, you do it the right way. That cook would tell you this, that it's never wrong to do the right thing, that how you do anything is how you do everything. And in that way, you will grow your influence to make an impact. In that way, you will honor all those who have gone before you, who have invested in you, from teachers to grandparents to mom and dad. And when you combine that academic knowledge with that wisdom, oh my goodness, you will change the world. It is with great honor that I say all your life, look in those unlikeliest places for wisdom. Enhance your life every day by seeking that wisdom and asking yourself every night, how am I living? May God richly bless y'all. Thank you for having me here. Super. We can clap. So this is a life message to all of us. Yes, we're all passing through same kind of life. So what is the lesson to all of us? Can someone summarize? What is the lesson? We should not give up under any negative circumstances in the life. We always we should move with knowledge and wisdom in the life. Super. How we are living, we should question ourselves, how we are living day to day. Day to day, yes, right. Super and amazing. So clap chat, Adbhutam, super. Yes, Anjana Prasad sir. So what is the message? What is the eye-opening? There are so many. There is a goosebumps and running tears. Yes. So this reflection. Yes, sir. So much of information. It is all about how we are living, which is every moment, and what we learn from each moment. And actually, it is totally connected with our emotional intelligence. Every moment, how we are taking into our life. ప్రతి విషయాన్ని చాలా బాగా చెప్పారు. Super and amazing. Clap chant. So this is always he's saying a third grade dropout father. See, we are blessed with our father and మన ఫాదర్ మన మదర్ ఎన్ని కష్టాలు పడ్డా తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా ఎప్పుడు విడిపోవాలని కోరుకోలే. వేర్ యూ స్టాండ్ అనేది చాలా బాగా చెప్పారు. వేర్ యూ స్టాండ్, ఎక్కడన్నా కానీ మీరు ఎట్టి పరిస్థితిలో ఎంత కింద పరిస్థితిలో ఉన్నా కానీ మీరు పైకి లెగవచ్చు అనే దానికి బాగా చెప్పారు. అది సూపర్. మన అమ్మ మన నాన్న ఏ రోజు కళ్ళ కూడా అనుకోలేదండి. ఎన్నో ఛాలెంజ్లు, తినడానికి లేని రోజులు ఉన్నాయి, పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. ఇఫ్ యూ గో బ్యాక్ 40-50 years బ్యాక్, లైఫ్ ఈజ్ నాట్ ద స్మూత్ హౌ వీఆర్ దట్ స్ట్రగ్లింగ్ ఫర్ ద బ్రెడ్. పొద్దున్న లేస్తే రేపు ఎలా గడుస్తుంది అన్న రోజులు కూడా మనందరి జీవితాల్లో ఉన్నాయి. మన అమ్మ నాన్నల పీరియడ్లోకి వెళ్తే మనం ఎవాల్వ్ అవుతున్నాం, స్టెప్ బై స్టెప్ అవ్వలే ముందుకు వెళ్తున్నాం. బట్ అవర్ లైఫ్ వాజ్ 40 years బ్యాక్, మై లైఫ్ వాజ్ నాట్ ఐఎమ్ లీడింగ్ టుడే. ఎన్నో సంఘటిత కుటుంబాలు. మా నానంటే ఒక్కడుంటే బతికేవాడు, ఒక ఇంట్లో ఉంటే 20 మంది. ఐ రిమెంబర్ మై ఫ్యామిలీ విత్ మై ఐస్. మా నాన్న వాళ్ళు 4, 2 అక్క చెల్లెలు, 7 మంది, వాళ్ళందరూ పిల్లలు. 25 మంది ఇలా వరుసగా పడుకున్న రోజులు నా కళ్ళలో ఇప్పటికీ గుర్తున్నాయి. 25 మందికి ఒక పర్సన్ ఫీడ్ చేయాలి ఒక రోజు. ఆ బాధను మింగాలి, లేదు అని చెప్పలేడు. అన్న కొడుకు, తమ్ముని కొడుకు, సొంత అన్న కొడుకు. ఎస్, అంత కష్టాలు మనకు లేవు, అయినా వేర్ స్ట్రగ్లింగ్. ఈరోజు ఒక ఆమె ఫోన్ చేసింది. ఇద్దరు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పెళ్ళై 10 రోజులు అయింది. దే వాంట్ అప్లై ఫర్ డైవర్స్. పెళ్ళై 10 నెలలు అయింది. సో యాజ్ ఎ కోచ్గా ఉండడం చాలా కష్టం అండి. వీ నీడ్ లాట్ ఆఫ్ క్లీన్సింగ్. అసలు ఒక విషయం ఉంటే మైండ్ ఒక గంట సేపు పనిచేయదు.
బట్ యాజ్ ఎ కోచ్ ఎప్పుడు మనం ఫస్ట్ నేను చేస్తానా చేయనని కాదు, ముందు నమ్మకం ఇవ్వాలి. ఎట్లా నమ్మకం ఇస్తావు చెప్పండి? యాజ్ ఎ కోచ్, యాజ్ ఎ ప్రైమరీ డ్యూటీ, ఎనీ క్లయింట్స్ కమ్ టు యూ, ఫస్ట్ గివ్ ఎ పాజిటివ్ హోప్. అసలు జరుగుతుందా జరగదా ఏమైంది అసలు ఇమ్మెటీరియల్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సుప్రీం హూ ఈస్ డ్రైవింగ్ ద లైఫ్. ఈవెన్ త్రూ మీ ఐ కెనాట్ సాల్వ్. ఇప్పుడు పొద్దున ఆమె ఎవరో చెప్పింది సార్ మా లైఫ్ బాగుందని. ఐఎమ్ నథింగ్ యాజ్ ఎ హ్యూమన్, యాజ్ ఆది కెనాట్ డూ ఎనీథింగ్. విత్ ద డివైన్ పవర్ విచ్ ఈస్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. సో ఈవెన్ ఈ సమస్యలు వచ్చినా కూడా ఇందులో ఆది యాజ్ ఆది కెనాట్ డూ ఎనీథింగ్. యాజ్ ఆది విత్ ఎ డివైన్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ కెన్ డూ సంథింగ్. మన మాట ఒక మంత్రంలా పనిచేయచ్చు. తెలియదు ఏం మాట చెప్పాలి, అసలు ఎలా డీల్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి. చిన్న వయసులో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చి ఉంటారు. లైఫ్లో ఎన్ని స్ట్రగుల్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళు పర్సనల్గా. బట్ ఏమవుతుందో తెలియదు. వీఆర్ టేకింగ్ ద కాల్. ఎస్, అందుకని మన అమ్మ మన నాన్న చదువుపోయిన మనకంటే ఇప్పుడు అవగాహన చేస్తున్నాం. మా నాన్నకి మొబైల్ వాడడం రాదు, మా నాన్న కంప్యూటర్లో ఏముంది, మొబైల్లో ఏముంది, వాళ్ళకి లైఫ్ తెలుసు, జీవితం తెలుసు. వాళ్ళ దగ్గర ఒక నిమిషం కూర్చుంటే నీకు 100 ఆన్సర్లు వస్తాయి. కాకపోతే మనకు వాళ్ళు సరిపోవట్లేదు. ఎందుకు? మా నాన్నకి ఏం తెలియదు అంటే మొబైల్ వాడడం తెలియదు, ఫోన్ చూడడం తెలియదు, సినిమాలో పోవడం తెలియదు, మాల్స్ పోవడం తెలియదు. లైఫ్ గురించి మొత్తం తెలుసు ఆయనకి. మనం వాళ్ళ సజెషన్ తీసుకోవట్లే. వాళ్ళు లివింగ్ లైబ్రరీస్ అండి. అమ్మ నాన్న మన ఇంట్లో ఉంటే వాళ్ళ నీడ చాలు మనకి. ఇఫ్ జస్ట్ ద షాడో ఇస్ ఎనఫ్ టు మేక్ యువర్ ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. కానీ మనకి వద్దు. ఎస్, కాబట్టి జస్ట్ బీ మైండ్ఫుల్, నాన్ జడ్జ్మెంట్. బికాస్ ఆఫ్ వన్ క్వాలిటీ వాళ్ళకి రాదు, వాళ్ళకి లేదు, వాళ్ళకి తెలియదు. ఎస్, సో జస్ట్ బీ మైండ్ఫుల్, బెస్ట్ బీ థ్యాంక్ఫుల్, నో జడ్జ్మెంట్స్. అండ్ లైఫ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చూడండి. అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయికి సడన్గా ఒక 5-6 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ అని తెలిసింది. అండ్ కొద్ది రోజుల్లో వదిలిపోతానని తెలిసింది. మనం బాధపడుతుంటే పోయామని ధైర్యం చెప్పింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ మెనీ ఇయర్స్ I lead the life, but how we lead the life, even the time we spent is the life. లైఫ్ అంటే పొద్దున్న సాయంత్రం కొట్టుకొని పిచ్చి పీకులాట చేసుకొని 100 సంవత్సరాలు ఉండడంలో ఏమీ లైఫ్ లేదు. ఇట్ ఈస్ ద లైఫ్. మడితే క్వాలిటీగా ఒక పొద్దున్న ఉన్న ఒక రోజు ఉన్న, దట్స్ ఎనఫ్. ఆ మెమరీతో ఉంటాను నేను నీ లైఫ్ లాంగ్. దట్స్ ద లైఫ్. ఎస్, మా ఫాదర్కి ఏం రాదు, మా ఫాదర్కి తెలియదు. బట్ దెర్ ఈస్ ఎ లైబ్రరీ ఆఫ్ లెర్నింగ్స్ ఫ్రమ్ మై ఫాదర్. మా ఫాదర్ నా పక్కన ఉంటే ప్రపంచాన్ని జయిస్తా. ఆ నమ్మకం ఉంటే నీ ఫాదరే నీకు నీ లైఫ్లో ఒక గైడ్గా ఉంటాడు. ఆయనకి తెలియంది నీకు కావాల్సిందంటే ఏమి లేదు. నీకు ఏం కావాలో అన్నీ అనుభవించున్నాడు. ఎస్, అనుభవించిన తర్వాతే నువ్వు కొడుకుగా ఉన్నావు, నువ్వు లీడ్ చేస్తున్నావు. ఇవన్నీ లీడ్ చేసి పండిపోయి ఉన్నాడు. ఎస్, అయితే మనకంటే కొంచెం ఇప్పుడు నా కూతురు అంటుంది, డాడీ నీకు ఇది కూడా తెలీదా? నవ్వుకుంటాం. అలా ఉంది, ఏం చేస్తాం? ఉంటుంది, ఏదో అడుగుద్ది, అమ్మ ఇది తెలియదురా అంటే, ఇది కూడా తెలియదు డాడీ. దట్స్ ఓకే, దేర్ ఆర్ షార్ట్ ఫాల్స్, బట్ వీ కెనాట్ జడ్జ్ బై దట్. మా ఫాదర్కి ఏం రాదు, మా ఫాదర్కి తెలీదు. ఇవి తెలియకపోవచ్చు, వాటి లైఫ్ బాగా తెలుసు. ఎలా లీడ్ చేయాలి, ఎలా పిల్లల్ని పెంచుకోవాలి, ఎలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా సమస్యలు వస్తే బతకాలి. ఎస్, ఈగో. సో దాంట్లో ఒక చిన్న లెసన్ వస్తుంది. హౌ కెన్ యూ బీ ఈగో ఫ్రీ? ఎస్, ఆల్వేస్ కనెక్టింగ్ టు డివైన్నెస్. ఆ డివైన్నెస్తో కనెక్ట్ అయితే అన్ని సమస్యలు పోతాయండి. ఎంతమందికి అర్థమవుతుంది? సో యూ షుడ్ బి ఈగో ఫ్రీ. అదే మనం చూసాం. సో ఈరోజు ఎగ్జాక్ట్ టాపిక్ కూడా అదే. సో ఈగోలెస్ లైఫ్. సో మచ్ ఆఫ్ లెసన్స్ కదా. సో నౌ జస్ట్ ఫోకస్ ఆన్ ద టేక్ అవేస్. మన లైఫ్లో ఎక్కడ మనం చిన్న మిస్టేక్ చేస్తున్నాం, ఎక్కడ మనం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది, ఎక్కడ మన పేరెంట్స్, మన రిలేషన్స్, మన వైఫ్, మన కిడ్స్. చూడండి, అమ్మకు క్యాన్సర్ వచ్చి ఎంత బ్లైండ్నెస్లో మనం ఉంటామో చూడండి. ఒక్కోసారి అమ్మకు క్యాన్సర్ వచ్చి మొత్తం శల్యం అయిపోయి బక్క చిక్కి ఇంకా రేపు ఉంటుందో లేదో తెలిపితే కొడుకు షర్ట్ తీసుకెళ్ళి అమ్మ ఇది ఐరన్ చేసి పెట్టు అని అడుగుతున్నాడు. ఎంత బ్లైండ్నెస్లో మనం బతుకుతామో చూడండి. అమ్మ అప్పటికి కూడా నేను చేయనని చెప్పలేదు. అరే అమ్మ ఇప్పుడు ఉండదురా చేయడానికి, నువ్వు నీ పని నువ్వు చేసుకోవాల్సిన టైం ఉంటుంది లైఫ్లో. ఎస్, అదవుతుందంటే దట్ బ్లైండ్నెస్. మనకి ప్రేమ గుడ్డిదంటాం కదా. మనం పీపుల్ని వీ హ్యావ్ టు మేక్ దమ్ ఎనేబులర్స్. మనకు ఒక కొడుకు కూతురుందంటే ప్రేమతో అందం తీసుకొచ్చేసి వాళ్ళ జీవితం అంధకారం చేయొద్దు.
చాలామంది పేరెంట్స్ చేసే పని ఇది. మనం ఉన్నప్పుడే నేను రేపు పొద్దున పోయినా నా కొడుకు తలెత్తుకొని తిరుగుతున్న ధైర్యం పెంచాలి. అమ్మ చీపురు తీసుకొని ఇల్లు ఊడు. అమ్మ ఈ బట్టలు పోతే బట్టలు పోతే ఎంత అవుతాయండి? పోతే 10,000 పోద్ది, 5,000 పోద్ది. ఆ రూపాయి ఎక్కడ పోద్దని ఏ పని చేయనియం. అన్నీ నాకొచ్చు, అన్నీ నేనే చేయాలి. ఇంక ఆమె ఎప్పుడు చేస్తది? నువ్వు పోయినాక ఎట్లా చేస్తది? ఏంటంటే చేస్తే ఏం పాడైద్దు? 2 సార్లు పాడైతే మనం ఒకేసారి లేసి నడిచామా? ఒకేసారి లేసి డ్రైవింగ్ చేశామా? ఒకేసారి కార్ డ్రైవింగ్ వచ్చేసిందా? ఒకేసారి ఆఫీస్‌కెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నామా? ఒకేసారి మనం అనుకున్న పనులు జరిగాయి. ఎన్నో సార్లు కింద పడి కింద పడితే వచ్చింది. అవకాశం ఇస్తే నేర్చుకుంటారు. అవకాశం ఇవ్వాలి. వి షుడ్ బి ఓన్లీ ద గైడెన్స్ పాయింట్. అంతేగాని మనం చేసి వాళ్ళని ఎందుకు ఈరోజు పిల్లలు గొప్పగా చెప్పుకుంటున్నాం. మా పాపకి 20 సంవత్సరాలు కాఫీ పెట్టడం రాదండి. ఇంకేం పెడతది మరి? మా పాపకి 20 సంవత్సరాలు. మేము ఇప్పటికి కూడా మేమే రైస్ పెడతాం. ఏంది రైస్ 20 సంవత్సరాల పిల్లకి రాదా? నేను చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ ఫర్ గ్రేట్‌నెస్. మై సన్ ఈస్ హావింగ్ 9 ఇయర్స్. హి విల్ కుక్ ఫుడ్ ఫర్ అస్. అరే బాబు 2 గ్లాసులు ఏదో ఒకటి అయిద్ది. అది ఉడకదు అయన్నీ అనవసరం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మంచిగా ఎట్లా చేస్తాడు? వాడి వయసెంత? అరే బాబు గిన్నె తీసుకో, 2 గ్లాసులు రైస్ పోయి, 4 గ్లాసులు నీళ్ళు పోయి. వాడికొచ్చిన భాషలో వాడు పోస్తాడు. 4:30 పోస్తాడు, 3:30 పోస్తాడు, 2:30 ఏదో ఒకటి పోస్తాడు, తింటాడు. తింటే తెలుస్తది. అరే నాయన ఏదో చిన్న తప్పు చేసినాను. రేపు కరెక్ట్‌గా చేయాలా? చేయకపోతే ఇంకో రోజు అటు ఇది ఏమైతే ఒకరోజు ముద్దగా అవుతుంది, ఒకరోజు గట్టిగా అవుతుంది, ఒకరోజు పర్ఫెక్ట్ ఉంటది. ముద్దగా ఏంటో సరే నాయన ఇలా చేస్తే ముద్ద అయితదిరా. ఒకరోజు ఒక హాఫ్ గ్లాస్ తక్కువ పోసుకుంటాడు. మనం పోయి చూడాల్సిన అవసరం కూడా లేదండి. మనం పోయి పోస్తాం. ఇంక వాడికెందుకు చెప్పడం? వాడు ఎంత పోస్తాడో చూస్తాను. ఏంది నువ్వు చూసేది? చెప్పినావు కదా 4 గ్లాసులు పోయాడు. ఏదో ఒకటి పోస్తాడు. నీకు అర్థమైంది. పోస్తే అన్నం ఉడుకుద్ది. అది ఉడకదు సరిగా. మళ్ళీ కావాలంటే మళ్ళీ వండుకున్నాం. ఎక్కడికి పోతున్నాం మనం? పోతే ఒక హాఫ్ గ్లాస్ రైస్ వేస్ట్ అవుతది. బట్ వాడికి వచ్చింది కదా! వాడికి తెలిసింది కదా లైఫ్‌లో ఎక్సలెంట్‌గా. సో నేను చెప్తున్నానండి. ఇట్ ఈస్ మేబీ నేను టీచ్ చేయాలని టీచ్ చేయలేదు. సంభవ్ వాడు చెప్తుంటే మనం మాట్లాడుకుంటుంటే మనం పెట్టేలోపు వాడు పెట్టేస్తాడు. మమ్మీ అంతే కదా 2 గ్లాసులు కదా! 2 గ్లాసులు పెట్టాలా? ఒక గ్లాస్ పెట్టాలా? అంటే ఒక గ్లాస్ రైస్ పెట్టాలి. 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. అంతేనా? యెస్. హి విల్ డూ దట్. కుక్కర్‌లో రైస్ పెట్టడానికి ఎంత యువర్స్ కావాలి? ఎంత నాలెడ్జ్ కావాలి? ఏం సైన్స్ కావాలి? ఎంత ఎక్స్‌పీరియన్స్ కావాలి? వరస్ట్ కేస్‌లో ఏమైతది? అన్నం పాడైపోతది. అంతే కదా! సో మనందరం వాళ్ళని ఒక మెచ్యూర్ పీపుల్‌గా తీర్చిదిద్దాలండి. యాస్ ఎ పేరెంట్ మనందరి బాధ్యత అది. మా వాడికి అన్నం పెట్టడం రాదు సార్. మా అమ్మాయికి కాఫీ పెట్టడం రాదు సార్. నేనే పోయి కాఫీ పెట్టాలి సార్. నేనే పోయి అన్నం పెడతాను. ఇంక పెడతా ఉండు. లైఫ్ లాంగ్ అన్నం పెడుతూనే ఉంటావు ఇంక. ఎన్ని రోజులు పెడతావు? యాహ్! సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ లెసన్స్. సో బీ మైండ్‌ఫుల్ యాస్ ఎ పేరెంట్. మేక్ దెమ్ ఎనేబులర్స్. మన పిల్లల్ని మనం ఒక శక్తివంతులుగా తీర్చాలి. అంతేగాని ఒక వీక్ పర్సనాలిటీని చేయొద్దు. యెస్ ఇబ్బంది ఉంటది 2 రోజులు. తిట్టుకుంటారు. మూడో రోజు వాళ్ళే సెట్ అవుతారు. నువ్వేంది సాల్వ్ చేసేది? మీ నాన్న నాకెవడు చెప్పలేదమ్మా. మేమిద్దరం బతికినాం. మీ ఇద్దరు బతకండి. ఏది లేకపోతే మనం ఉన్నాం కదా లాస్ట్‌లో. అంతే మాట అనుకోకముందే మనం పోయి చేయి పెట్టాలి. అది బూడిదైపోతుంది. యెస్. ఈరోజు ఎందుకు ఈ సమస్యలు వస్తుంటే అదే కదా! ఇద్దరు ఒక మాట అమ్మ ఎమ్మటే ఫోన్ చేయి. అమ్మ ఇట్లా అన్నాడమ్మా. వస్తున్నా ఉండు తల్లి అని ఒక బ్యాగ్ తీసుకొని పోతది. ఇంక అయిపోయింది. యాహ్! వాళ్ళిద్దరు ఏదో ఒకటి అనుకుంటారు. ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఒకరోజు అట్లా ఇట్లా ముడుచుకుంటారు. మళ్ళీ రెండో రోజు లేసి మళ్ళీ వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్‌లో వాళ్ళకి అర్థమైన భాషలో ఏదో ఒకటి చేసుకుంటారు. యాడికి అంత నమ్మకం ఎందుకు లేదు మన పిల్ల మీద? మన పిల్ల మీద మనకంత నమ్మకం లేకపోతే ఇంక మనం ఏం చేస్తాం? యెస్. ఇవన్నీ గొప్పగా మనం అనుకోవద్దు. కొంచెం మనం బీ ఓపెన్, బీ మైండ్‌ఫుల్, బీ క్యూరియస్, గివ్ దెమ్ ఎ ఛాన్స్. మనకంటే చాలా అద్భుతంగా చేస్తారు. మనకంటే నెక్స్ట్ జనరేషన్ మన పేరెంట్స్‌ని మనం ఎలా అనుకుంటున్నామో, మనకు పుట్టిన పిల్లలు మనకంటే 100 టైమ్స్ ఫాస్ట్‌గా ఉంటారు అన్నిట్లలో. యెస్. సో కాబట్టి దే కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. చేయలేము. మనం అవకాశం ఇవ్వట్లే. అవకాశం ఇస్తే చేస్తారు. యెస్. ఇంకొక చిన్న వీడియో చూద్దాం. In the year 2009, my father passed away. He was a patient of Parkinson's disease. Suddenly one morning, I just got a call from my mother saying he's gone. I remember when I was in university,
For 2 years, I did not speak a single word to my father. We had some differences of opinion. Loving father, so upset with him. I did not speak a single word with him for 2 years. And just before I came to the Hare Krishna movement and joined the monastery, just a couple of months before that, my father came and fell at my feet, putting his head on my feet, crying and begging, "Son, please, speak to me." I remember ignoring that request. My mom said, "Son is your dad, don't do that to him, please." And just because my mother said, I started talking to him. And in a couple of weeks, I left home to become a monk just after I started talking to him. Every single year, from the year 1996 until 2009, I went home to see my parents. And I wanted to say, "Sorry, Dad, I shouldn't have done this to you." And whenever I went home, there's this 3-lettered word called ego that told me, "You were right. Why do you have to say sorry?" I remember that word ego. I just couldn't say it. That morning, when I received a call from my mom, when my father had left, even in the year 2009, just before coming here to England, I'd gone to see my dad thinking I'll say sorry. I didn't. And he had really turned very, very much appreciative of the work that I did, was asking for the recordings of my talks and all of that stuff. And I got back from England, and in just a month's time, I received this phone call. He was gone. I went for the funeral. I remember putting my head at my dad's feet for the one final time, dropping a few unseen tears who nobody would ever know until I told the story to you. And with those tears saying, "Dad, I'm sorry. I shouldn't have done this to you. I shouldn't have done this to you." You never know how long people are with us. And you cannot take a chance to mess up with the most amazing experiences of love just because something happened. Ladies and gentlemen, forgiveness is the foundation of a meaningful, deep, true relationship. To let go if somebody has hurt us, and to say sorry if we have hurt somebody, and letting things go is what makes relationships profound, meaningful, and deep. Which is why I say, when you say sorry, it doesn't mean that you are wrong. It just means that you value the person and the relationship more than being right. You have to choose. What do you want? Being right or love? And if you want love, sometimes you have to say sorry, even if you are right. Yes, we can clap. So this is amazing, amazing, amazing. This all comes part of emotional intelligence అండి. మనం ఏదో జస్ట్ వీడియోలు సినిమాలు చూడట్లే. This is the ability we have to have it. సో మనలో తక్కువ ఉంటే దాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి. Now this is a food for thought. మనందరికీ ఒక ఆలోచన రావాలి ఈరోజు. నా లైఫ్‌లో నేను ఇట్లా దీన్ని పెంచుకోవాలి. ఎస్, చూడండి అంత గొప్ప మహాశయుడు. ఈస్ ఐఐటియన్, ఈస్ ఎ వరల్డ్ క్లాస్ ఫిలాసఫర్. వాళ్ళ ఫాదర్‌ని ఒక 2 వారాల ముందు, 3 వారాల ముందు ఆయన మానస్టరీకి వెళ్తున్నాడంటే, అప్పటికే ఆయన పరిస్థితి, ఆయన పక్వత ఎంత ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించుకోవచ్చు. స్టిల్ అంత ఇంటెలిజెన్స్ ఉన్న పర్సన్ క్షమించలేకపోయాడు ఒక పర్సన్‌ని. మేబీ సమ్ డిఫరెన్సెస్. మనిషిన తర్వాత డిఫరెన్సెస్ ఉంటాయండి. మావిడికి వెజ్ ఇష్టం, నాకు నాన్ వెజ్ ఇష్టం. అయితే ఏం చేద్దాం? ఆమెకు పాలు ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. అయితే ఏం చేద్దాం? ఆమెకు పెరుగు ఇష్టం ఉండదు, నాకు రోజు పెరుగు కావాలా. ఏం చేద్దాం?
We have been different beings. It doesn't mean that we have to have same. మనకు వచ్చిన రోగం ఇదే. కూర్చోమంటే కూర్చోవాలి, తెల్ల చీర కట్టుకుంటే తెల్ల చీర కట్టుకోవాలి, ఎర్ర చీర కట్టుకుంటే ఎర్ర చీర కట్టుకోవాలి, పెద్ద కొట్టుకుంటే పెద్దది. ఎవడండి మనం చెప్పడానికి? ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఉంటుంది బాస్. She has the right to the live to the fullest. Just in a relationship where wife and husband, that's it. What is the right you have on somebody? Maybe she is a wife. అర్థమవుతుందండి? సో వాట్ ఈస్ ద డ్యామేజ్ యూఆర్ క్రియేటింగ్? సో చూడండి, నేను పొద్దున్న చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఎంత మనసు క్షోభ చేస్తూ చూడండి. సార్ నేను నెలకి 50,000 సంపాదిస్తాను, కానీ నా ఇష్టం ప్రకారం 1000 కూడా ఖర్చు పెట్టుకోలేను. చాలా కష్టపడి అది కూడా పెట్టి తెలివి చేసుకోవాలంటే ఆ మనసు ఎంత క్షోభిస్తుందో చూడండి. హూ హాస్ గివెన్ us that right? We are just human beings. That's it. ఎస్, మనం ఎంతమందిని హర్ట్ చేస్తున్నాం? పేరెంట్స్ని, పిల్లల్ని, వైఫ్ని. ఎస్, సో జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఈగో. నేను చెప్పింది నడవాలి, నేను చెప్పింది రైట్, నేను కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే కూర్చోవాలి. ఏం నువ్వు మనిషివా లేకపోతే ఏమన్నా పశువా? కూర్చోమంటే కూర్చునేదేంటి, లేకమంటే లేసేది ఏంటి? దే హ్యావ్ ద చాయిసెస్ బాస్. ఒకరోజు అలా 9ంటికి అన్నం తినాలనిపిస్తుంది, ఒకరోజు తినాలనిపించదు, ఒకరోజు సినిమా చూడాలనిపిస్తుంది. లెట్ దెమ్ బీ బాస్. ఏమవుతుంది? ఆ మాత్రం నమ్మకం లేకుండా లైఫ్ ఎట్లా లీడ్ చేస్తాం? టీవీ చూస్తే కోపం, మొబైల్ చూస్తే కోపం, చదువుకుంటే కోపం, అన్నం వండుకుంటే కోపం, బట్టలు ఉతుక్కుంటే కోపం. ఎట్లా? ఇవన్నీ లేని రోజులు ఉంటాయా మనిషి జీవితంలో? ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. దిస్ ఆర్ ఆల్ డిఫరెన్సెస్ బాస్. డిఫరెన్స్ నెవర్ బి రాంగ్. ఎంతమందికి అర్థమవుతుంది? క్లియర్ టు ఆల్ ఆఫ్ us. సో డిఫరెన్స్ని మనము లవ్ చేయాలి. డిఫరెన్స్లో పెట్టి నువ్వు రైట్ నేను రైట్ అన్నావంటే నువ్వు మనిషివి కాదని దాని అర్థం. మనిషిలో ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు మనకి ఏదో కొంచెం కొరవడ్డాయి అని అర్థం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ who is right, who is wrong. It is about a relationship. You are my wife, you are my daughter, you are my son, you are my father, you are my mother, you are my sister. దాంట్లో 100 తప్పులు ఉండొచ్చు. అవసరమైతే మైండ్ఫుల్గా కొట్టుకుందాం. రోజు ఇలా అవుతుంది, ఈరోజు మా ఫాదర్కి బుద్ధి చెప్పాలి, 10 నిమిషాలు వేసుకుంటా ఉండు అని మైండ్ఫుల్గా చేయొచ్చు. బట్ నాట్ విత్ ఎమోషనల్ అవుట్బర్స్ట్, నాట్ విత్ జడ్జ్మెంట్, నాట్ విత్ డెస్పైర్, నాట్ విత్ హోప్లెస్నెస్. ఎస్, ఎమోషనల్ ఇంటెలిజెంట్గా ఉండి ఇట్లా కాదు ఉండు, మా నాన్నకి ఇంత వయసు వచ్చింది, చిన్న విషయం కూడా అర్థం కావట్లే, ఈరోజు చెప్తా ఉండు. కాన్షియస్గా నువ్వు మైండ్ఫుల్గా చేయొచ్చు, బట్ నెవర్ బీ విత్ అదర్ ఇంటెన్షన్, అదర్ థాట్స్. సో కాబట్టి మనందరికీ ఇది ఉంటే కాదు తెలుసుకోవాలి. సో ఫ్రమ్ నౌ జస్ట్ టేక్ ద రిఫ్లెక్షన్. ఎక్కడెక్కడ మనం చిన్న చిన్న జనరల్గా మనం బయట వాళ్ళందరికీ మంచి అండి, బయట వాళ్ళందరికీ మంచి, మన ఇంట్లో వాళ్ళకి అందరికి బయట ప్రపంచం, ఆది ప్రపంచం అందరికి గొప్ప. అయితే ఏంటి, మావిడికి గొప్పని కావాలి కదా, నా కూతురికి గొప్పని కావాలి కదా, నా కొడుకు గొప్పని కావాలి కదా. వస్తే పరిగెత్తుకుని వచ్చి హక్ చేసుకోవాలి. మా ఫాదర్ 10 గంటలు కనిపించలే, అసలు ఆయన వస్తే పోతారులే, ఆయన ఎందుకు మనకు అనుకుంటే మనం వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్. 10 గంటలు ఫాదర్ కనిపించకపోతే 10:30 తర్వాత వచ్చాడంటే వాడు పనోడు చేసుకున్నాడంటే ఏం లైఫ్ లీడ్ చేస్తున్నాం మనం? ఎటువంటి రిలేషన్షిప్లో ఉన్నాం మనం? ఇది 10 సంవత్సరాల తర్వాత ఎంత దూరం వెళ్తుంది? సో ఆల్ ఓన్లీ ద లవ్. అసలు కొడుకు ఓన్లీ లవ్. వాడు కింద పడేస్తాడా, పైన పడేస్తాడా, చదవడా, సినిమాలు చూస్తాడా, షికాలు చేస్తాడా, ఏదైనా నువ్వు ప్రేమతోనే అడ్రస్ చేయాలి. వైఫ్ ప్రేమతోనే అడ్రస్ చేయాలి. ఆమె ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, అమ్మ నాయన అసలు వెళ్ళి కాళ్ళ మీద పడాలి. ఒక రోజుకు 2 నిమిషాలు కూర్చొని వాళ్ళ కాళ్ళకు కొద్దిగా ఆయిల్ తీసుకొని మసాజ్ చేసి తల కింద పెట్టి నమస్కారం చేసుకోవాలి. దట్స్ ద సరెండర్నెస్. దట్ ఈస్ ద హ్యుమానిటీ విత్ ఇన్ యూ. అర్థమవుతుందండి? సో లేకుంటే నేనే గొప్ప, ఈగో వస్తుంది, నేనే గొప్ప, నేను సంపాదిస్తున్నా, మా ఫాదర్ నేను డబ్బులు. ఏంది నీ ఫాదర్ నీ డబ్బు పంపించేది? పిచ్చా నీకేమన్నా? ఏంది నువ్వు పంపించేది, ఏంది నువ్వు పెట్టేది? నీకు 2 లక్షల జీతం వస్తే 10 రూపాయలు పంపించిందని మా ఫాదర్కి 10,000. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్ హియర్? తినడానికి అన్నం లేని రోజు నీ కోసం 10 రూపాయలు అప్పు తెచ్చి నేను చదివించాడు. సో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఎట్లా కంపేర్ చేస్తావు? నీకు
నాకు 2,00,000 జీతం వస్తే దాంట్లో 10,000 పంపించి మా అమ్మ నాన్నని సాకుతున్నాను. ఏం సాకుతున్నావు? నీకు వచ్చిన దాంట్లో 5% పెట్టి సాకుతున్నా అంటావా? ఏం సాకుతున్నావు? ఏం చేస్తున్నావు? వాళ్ళకున్న దాంట్లో సగం వాళ్ళ బ్లడ్ నీకు ఇచ్చారు బాస్. ఏ రోజు ఆలోచించాలి వాళ్ళకి ఉందా? లేదా? తింటామా? తినమా? డబ్బు అప్పు తెస్తే ఎట్లా? తీరుస్తామా? తీర్చుకోలేమా? శక్తికి మించి చేస్తే ఇక్కడ ఉన్నాం. నువ్వేం చేస్తున్నావు? నీ కెపాసిటీలో 1% స్పెండ్ చేసేదంటున్నావు. ఏం చేసినావు? హౌ కెన్ యూ కంపేర్? యాహ్! మళ్ళీ అది కూడా ఆవిడకి చెప్పియాలి. లేకపోతే మా ఆవిడ ఒప్పుకోదు. ఏంది మీ ఆవిడ ఒప్పుకునేది? ఇష్టం ఉంటే ఉంటది, కష్టమైతే పోతది. వాట్ ఆర్ యూ కంపేరింగ్ అబౌట్? మా నాన్నకి 5,000 ఇయ్యడానికి మా ఆవిడని అడిగేదేంటి? మ్యాడ్‌నెస్ ఏమైనా వచ్చిందా? అర్థమవుతుందండి? ఇఫ్ యూ డోంట్ అసలు నువ్వు కంపేర్ చేయలేవండి. వాళ్ళు పెట్టిన దాన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? ఏమిస్తే తీరుతదండి? ఇట్ ఈస్ నాట్ నువ్వు లైఫ్ లాంగ్ చేసినా తీర్చుకోలేవు. సో, వాళ్ళతో ఎప్పుడు ప్రేమగా ఉండాలి. వాళ్ళు ఎట్లా చేశారో, ఏం చేశారో, ఎట్లా చూసారో, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ శ్రమ, వాళ్ళందరి జీవితంలో దేవుని దయ వల్ల ఈరోజు ఇలా ఉన్నాం. యాహ్! నువ్వు ఏమి చేసినా నీ మొత్తం 2,00,000 తీసుకొని వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ జన్మ నువ్వు రుణం నువ్వు తీర్చుకోలేవు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ట్రాన్సాక్షన్ విత్ మనీ. ఇట్ ఈస్ ద రెసిలియన్స్. నిన్ను ఎంత బలంతో పెంచారు, ఎంత ఆలోచనతో పెంచారు, ఎంత శక్తితో పెంచారు, ఎన్ని ఇబ్బందులు పడి పెంచారు, ఎంత హోప్‌తో పెంచారు. వాళ్ళ గుండె ఒకసారి తడిచిపోద్దండి. యెస్, నా కొడుకుని పంపిస్తే కనీసం సంవత్సరానికి ఒకసారి ఇంటికి రాడా? ఏమైపోయిందో అర్థం కాదు వాళ్ళకి. ఏం తప్పు చేశాను నేను? అన్నీ చేశాను గదా! మేము తినకుండా ఫస్ట్ వాడికే పెట్టాం. అన్నం చేసుకుంటే వాడికే పెట్టాం. చికెన్ తెస్తే వాడికే పెట్టాం. చదువుకు అవసరమైతే అప్పులు, ఉప్పులు చేసాం. ఏదైనా అమ్ముకోవాలంటే అమ్మాయిని చదివించాం. అన్నీ చేసాం. కావాలని అమ్మాయిని పెళ్లి చేసాం. అన్నీ చేసాం. అన్నీ చేసిన తర్వాత ఇంకేంది? మా మీద కోపం ఎందుకురా నీకు? అంటే ఏదో ఒకటి పిచ్చుకుంటది. సో, అంత ఈకంత చిన్న విషయం పట్టుకొని మనం పగ సాధిస్తాం. ఇప్పుడు గౌరగోపాల్ అసలు చెప్పాడు కదా! ఏదో చిన్న డిఫరెన్స్. ఆ ఇంటెలిజెన్స్ మనకుండదండి. అప్పుడు తప్పిపోతుంది. నేనే రైట్. నాదే కరెక్ట్. యెస్, వాళ్ళకి బుద్ధి లేదు. వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తలకాయ లేదు. ఏదో అనిపిస్తది. దట్స్ ది ఫండమెంటల్లీ రాంగ్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. యాహ్! సో, ఈ ఆలోచన మనకుండాలి. ఈ బ్యాలెన్స్ మనకుండాలి. ఈ కనీస అవగాహన మనకుండాలి. యెస్. సో, ఇవన్నీ ఎంపథీ అండ్ ఇగో దీస్ ఆర్ ద 2 టర్మ్స్ ఎమోషన్ ఇంటెలిజెన్స్‌లో మనం పుష్కలంగా తెచ్చుకోవాల్సినయి. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో, జస్ట్ ఫోకస్. స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్. సో, ఎక్కడ మనకు తప్పు జరుగుతా ఉంది? ఎక్కడ మన ఆలోచన ఒక్కోసారి మనం 1 బై 1 యాడ్ చేసుకుంటూ ఒక సంవత్సరం తర్వాత మొత్తం డిఫరెంట్ పర్సన్ అయిపోతాం. పక్కనోడికి అర్థం కాదు. అసలు ఏంటి ఇట్లా తయారైపోయాడు ఆది? అసలు ఈడు ఇట్లా లేడు కదా! మొన్నటి వరకు. ఈరోజు ఒక తప్పు చేసాం. ఏమనరు. రేపు ఒక తప్పు చేస్తాం. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంక అంతా తప్పే. లైఫ్ అంతా తప్పే ఇక. మొత్తం ట్రాకే చేంజ్ అయిపోయింది. యాహ్! అసలు వీడినేనా నేను పెంచింది? వీడి కోసమా ఇంత కష్టపడాను, ఇంత చేశాను అని వాళ్ళకుండే. మళ్ళీ ఆ విషయం కూడా చెప్పరు. అమ్మ గొప్పతనం ఏంటంటే, మళ్ళీ ఈ విషయం చెప్పిన వాడెక్కడ బాధపడుతున్నాడో అది కూడా చెప్పదు. అర్థమవుతుందండి? చాలా మంది పేరెంట్స్ మనతో ఏమనట్లేదంటే, నువ్వు వాళ్ళని మంచిగా చూసుకొని మంచిగా చేస్తున్నావని కాదు. అది అమ్మ మంచి గొప్పతనం అది. అరే! ఈ విషయం చెప్పి వాడినెందుకు బాధపెట్టండి. ఇప్పుడు వాడేదో బతుకుతున్నాడు, తింటున్నాడు, ఉంటున్నాడు. మనకెందుకు? హ్యాపీగా మన ఊర్లో తింటున్నాం, ఉంటున్నాం. వాడి పని వాడు చేసుకొని అని ఎంతోమంది పేరెంట్స్ ఈ విషయం కూడా చెప్పట్లేదు మనకి. అర్థమవుతుందండి? అసలు వాళ్ళని వెలగట్టలేం. యాహ్! ఇంత మనకు చిన్న బాధ పప్పులో ఉప్పు తక్కువైతే గొడవ చేస్తున్నాం. ఇంత మనసు క్షోభపడుతున్నా ఒక మాట మనకు చెప్పరు. ఒక మాట మనతో అనరు. ఎందుకంటే ఆ చిన్న మాటని నీ మనసు ఎక్కడ నొప్పి నీకెక్కడ ఇబ్బందవుతుందో, నీ పనికేమవుతుందో, నువ్వు పొద్దున ఆఫీస్ పోవాలా, సాయంత్రం ఇంటికి రావాలా, బిజీగా ఉంటావు, బిజీగా తిరుగుతా ఉంటావు, పిల్లల్ని చూసుకోవాలి, వైఫ్‌ని చూసుకోవాలి, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలి, ఇంటి అద్దెలు కట్టుకోవాలి, ఎంత ఇబ్బంది పడుతున్నాడో. యాహ్! సో, కాబట్టి జస్ట్ సరెండర్. ఆ సరెండర్‌నెస్ ఉంటేనే మనలో హ్యుమానిటీ పెరుగుతుంది. ఆ సరెండర్‌నెస్ లేకుంటే రోజు ఇగో కుప్పలు తెప్పలు ఇగో వస్తది. నేనే గొప్ప, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చేయాలి. ఒక్కసారి నా మాట ఇనలేదనుకో అసలు ఇంట్లో ఉండవు నువ్వు. మీ ఫాదర్ నువ్వు ఇంట్లో ఉండనిచ్చేది పిచ్చా ఏమన్నా? ఉంటే గింటే మనం బయటుండాలి. ఆయన నువ్వు ఇంట్లో ఉండనిచ్చేదేంటి? యాహ్!
సో తీసుకెళ్ళి అనాథాశ్రమాలు వేసేస్తున్నాం. అమ్మ నన్ను పరువు పాడైపోద్ది, మంచం పాడైద్ది, బెడ్షీట్లు పాడైతాయి. ఏంది పాడేది? బెడ్షీట్ పాడేది, మంచం పాడేది ఏంది? దేంతో కంపేర్ చేస్తున్నావు? సో ఇవన్నీ మనకు ఉన్నాయని కదా, సమాజంలో ఉన్నాయని చెప్తున్నా. అమ్మను నాన్నను మనకింత చేసిన వాళ్ళని అసలు అనాథాశ్రమం ఎట్లా వదిలిపెడతామండి? ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఎట్లా వదిలేసి వస్తావు నువ్వు? అర్థమవుతుందా? దిస్ ఆల్ కమ్స్ మనం జస్టిఫై చేసుకుంటాం. చాలా గొప్పగా జస్టిఫికేషన్‌లు ఇచ్చుకుంటాం. వాళ్ళ మనసు చచ్చిపోతుందండి. సో బీ మైండ్‌ఫుల్, బీ కేర్‌ఫుల్, లివ్ యాస్ ఎ హ్యూమన్. యెస్. బీ ఎంపథెటిక్. డోంట్ ఫోకస్ ఆన్ హూ ఈస్ రైట్, హూ ఈస్ రాంగ్. నెవర్ క్వెషన్ ఈ సిట్యుయేషన్‌లో నేను ఎంత కరెక్ట్, పక్కన వాళ్ళు ఎంత రాంగ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. యాస్ ఎ హ్యూమన్ మనం ఎవాల్వ్ అవ్వాలంటే లవ్. మా అమ్మని ప్రేమిస్తాను, మా నాయన్ని ప్రేమిస్తాను, మా భార్యని ప్రేమిస్తాను, మా పిల్లల్ని ప్రేమిస్తాను. మా అక్క అంటే ప్రాణం, మా బావ అంటే చచ్చిపోతాను. యెస్. అండ్ మా కజిన్స్, మా పిల్లలు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా ఫ్రెండ్స్, మా ఆఫీసు, మా బాస్ అందరూ ఇష్టం బాస్. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళందరూ మంచి చేశారని కాదు. ఫర్‌గివ్‌నెస్. ఒకసారి ఒకటి చేశాను, తప్పు చేశాడు అంతే. నేను తెలిసింది ఈయన దగ్గర పోతే మనకి మంట తగులుతుంది. దట్ నాలెడ్జ్ ఈస్ ఎనఫ్ టు సేఫ్‌గార్డ్ us. వీడి దగ్గరికి పోతే వీడు క్రూరురా బాబు, చంపేస్తాడు. ఆ విషయం తెలిసింది కదా, చాలు ఇక. అంత పగ, శత్రుత్వం అవసరం లేదు. యెస్. వాడితో శత్రుత్వం పెట్టుకున్నా మనమే చచ్చిపోతాం. బికాజ్ ఇట్స్ ఎ పాయిజన్. ఈడు వేస్ట్ అన్నా కూడా నువ్వే చచ్చిపోతున్నావు ఇండైరెక్ట్‌గా. సో దట్స్ ఎ ఫర్‌గివ్. ఓకే. ఈ విషయం పలానా వ్యక్తి ఇటువంటోడు, వీనితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. ఆ అవేర్‌నెస్ చాలు మనకి. దట్స్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ లైఫ్ లెసన్. దట్స్ ఇట్. ఎవరిని డిలీట్ చేయదు. డిలీట్ చేసే అధికారం మనకు లేదండి. ఫర్‌గివ్‌నెస్ అండ్ ఫర్గెట్ మనకు లేదు. మర్చిపోలేము. మా అన్నగాడు నన్ను రోజు తిడతాడు. ఎట్లా మర్చిపోతావు? ఫర్గెట్ చేయలేము. ఫర్‌గివ్ చేయొచ్చు. మా అన్న అంతే. ఈ జన్మలో నాకు దేవుడు ఎందుకో నాకు మంచి అన్ననిచ్చాడు. ఏదో నేర్పించాడు ఈడితో. పనికిమాలినోడితో ఏదో నేర్పించే ప్రోగ్రామ్ పెట్టాడు. రోజు నేర్చుకుంటా ఉండాలి. అయినా వాడు అల్టిమేట్‌గా వాడు మా బ్రదర్. యెస్. వాడిని ఫర్‌గివ్ చేస్తూనే ఉండాలి. లైఫ్ లాంగ్ ఫర్‌గివ్ చేయాలి. మూర్ఖుడు వాడు. బట్ మా అన్నని నా లైఫ్‌లో నుంచి తీసేస్తా. అది తప్పది. లైఫ్‌లో నుంచి తీసేయలేము. తీసేయలేని అనుబంధం నీకిచ్చాడు అంతే. అన్నగా నీ లైఫ్‌లోకి వచ్చాడు. ఏం తీసేస్తావు? ఎక్కడ తీసేస్తావు? బట్ ఫర్‌గివ్‌నెస్ చేయొచ్చు. ఫర్‌గివ్‌నెస్ చేస్తే మనం లైట్ అవుతాం. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన మెంటల్ స్టేటస్ బాగుంటుంది. సో కాబట్టి బీ ఫోకస్ ఆన్ ఫర్‌గివ్‌నెస్. ఫర్గెటింగ్ అనేది ఉండదండి. ఎట్లా పరిగెట్టదని చెప్పు. నన్ను చిన్నప్పటి నుంచి నన్ను మంచిగా చూసుకోలేదు మా సిస్టర్. ఎట్లా ఫర్గెట్ అవుతాను? ప్రతిరోజు బాధపడ్డాను. ఫర్గెట్ కాలేవు. బట్ వి రెస్పెక్ట్ ద రిలేషన్‌షిప్. నువ్వెంతన్నా చేసుకోవే. నువ్వు నా అక్కవు కాబట్టి నువ్వు ఏం చేసుకున్నా నాకసలు ఏమీ అనిపించదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మంచిగుండమని చెప్తున్నా. ఇట్లా చేస్తే నాకు బాధ అవుతుంది. మంచిగుండమని చెప్తా. మంచిగుండవా నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, నాకేం కాదు. యెస్. బట్ ఐ హావ్ ద క్వాలిటీ టు ఫర్‌గివ్‌నెస్. నిన్ను క్షమిస్తూనే ఉంటాను. ఈ జన్మలో ఇంగంతే మనకు. కాపోతే నెలకు 10 సార్లు వచ్చేది, సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతాను అంతే. రోజు వచ్చి ఈ గోల నేను భరించలేను. బట్ నా జీవితం నుంచి అయితే నిన్ను తీసేయలేను. చాలా మంది అక్కోళ్ళని చూసుకోవట్లేదు ఎందుకంటే ఆమెతో నాకు పడదు. పడకపోతే ఎట్లా తీసేస్తావు బాస్? పడకపోయే అవకాశం ఉంది గదా! అందరితో ఎట్లా పడుద్ది చెప్పు? యాహ్! దిస్ ఈస్ నాన్ ఇంటెలిజెన్స్. అందరితో పడాలి, అందరితో సఖ్యంగా ఉండాలి, అందరిని ప్రేమించాలి. కొందరితో పడదు, ఏం చేద్దాం? అక్కడ ఫర్గెట్ చేయలేము. ఫర్‌గివ్ చేసేసేయాలి అంతే. ఈ జన్మలో మనం రోజు కలిసి ఒకే ప్లేట్‌లో ఒకే ఇంట్లో ఉండలేము. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చేసుకుంటున్నా. నాకెప్పుడు కుదిరినప్పుడు వస్తాను. నీకేదైనా అవసరం ఉంటే చెప్పు. ఒక తమ్ముడిగా నీకు ఎంతవరకు చేయాలో అంతవరకు ఎప్పుడు చేస్తాను. నువ్వు నాకు ఎంత అన్యాయం చేసినా, ఎంత కష్టపెట్టినా, ఎంత ఇబ్బంది చేసినా ఒక తమ్మునిగా నీకు ఏదైనా వస్తే రోజు అయితే కలిసి ఉండలేము. నీ స్వభావం వేరు, నా స్వభావం వేరు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నీ వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు. కానీ దేవుడు ఇద్దరిని ఒకే ఇంట్లో అక్క, తమ్ముడిగా పుట్టించాడే. కాబట్టి నీకెప్పుడు నేను ఒక తమ్మునిగా నేనుంటాను. యెస్. ఐ లెర్న్ ఫర్‌గివ్‌నెస్. కానీ నా అక్కగా నేను ఎప్పటికి ప్రేమిస్తుంటాను. నీకో తమ్ముడున్నాడు అని మాత్రం మర్చిపోకు. నీకు ఏ ఇబ్బందొచ్చినా నీ తమ్ముడున్నాడని గుర్తుపెట్టుకో. ఇది మన పక్వత. ఇది మన మెంటల్ ఎబిలిటీ.
అదవుతుందండి. సో దిస్ ఇస్ ఫోకస్ ఆన్ ఎంపతి, ఫోకస్ ఆన్ ఈగో. ఈగోలెస్ లైఫ్ మనకు కావాలి. ఎస్, ఈగోలెస్ లైఫ్ ఎప్పుడు వస్తుందంటే, ఈ బాడీ అండ్ మైండ్ నేను కాదు అనే ఆలోచన మీకు ఉంటేనే వస్తుంది. ఈ బాడీ అండ్ మైండ్ నేనే, మొత్తం నేనే చేస్తున్నానంటే మనకు మ్యాడ్నెస్ ఉంటుంది. ఎస్, సో బిట్ ఫోకస్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకా వేరే విషయాలు ఏమిటంటే రేపు మాట్లాడుకుందాం. సో ఈ 2 విషయాల మీద మీరు మీ లైఫ్‌లో ఎటువంటి మార్పులు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ఎక్కడ మీకు చిన్న చిన్న ఉన్నాయి? సో ఎందుకంటే నాకు పర్సనల్‌గా మీ లైఫ్ తెలీదు కాబట్టి యూ ఆర్ ద రైట్ పర్సన్ టు టేక్ ద డెసిషన్. కాకపోతే ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఈ బీ మైండ్‌ఫుల్ అండ్ బీ ఫోకస్. లైఫ్‌లో ఫర్‌గివ్‌నెస్. మీరు ఎమోషనల్ ఇంటెలిజెంట్ అంటే మీకు ఫర్‌గివ్‌నెస్ టన్నులు ఉంటది. ఇట్స్ నాట్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. ఇట్స్ అబౌట్ ద రిలేషన్‌షిప్. మా నాన్నని ఎంత ప్రేమిస్తాను, మా అక్కని ఎంత ప్రేమిస్తాను, మా బావ అంటే ఎంత ఇష్టం, పడి చచ్చిపోతాను. ఆయనకి ఏదన్నా అయిందంటే ఫస్ట్ నేనెళ్లి అడ్రెస్ చేయాల్సిందే. ఇది మన మనస్తత్వం ఉండాలి. నేను వాళ్ళ పెళ్ళైనప్పుడు నన్ను సరిగ్గా చూసుకోలే, వాడు అంత చూస్తాను. ఎవడంత మనం ఏంటి చూసేది? యాహ్! సో ఎప్పుడు మనం ఒకరిని కర్స్ చేయొద్దండి. అర్థమవుతుందా? మనకు వీలైతే ట్రై టు స్ప్రెడ్ ద లవ్. మనందరికంటే కర్స్, వాడు ఎట్లా పోతాడో చూస్తాడు, వాడు ఏమైతాడో చూస్తాను, వాడు అంత తేలుస్తాను, వాడు ఇది చూస్తాను, వాడు అది చూస్తాను. ఏం చూడలేము. ఆ క్రమంలో మనం లూజ్ అవుతాం మన లైఫ్. కాబట్టి బీ మైండ్‌ఫుల్, బీ గ్రేట్‌ఫుల్ అండ్ బీ థాంక్‌ఫుల్. యాహ్! వీఆర్ ఆల్ వన్ సోల్. వి ఆర్ ది సబ్‌సెట్స్ ఆఫ్ సింగిల్ పేరెంట్. యాహ్! బయోలాజికల్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోటున్న ద సుప్రీం కాన్షియస్‌నెస్, ది ఆల్మైటీ ఈస్ ద సేమ్. అండ్ ఆయన అంశం నుంచి మనం వచ్చాం కాబట్టి దేర్ ఆర్ బయోలాజికల్ డిఫరెన్సెస్, ఫిజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ ఇస్ సోల్ కాంట్రాక్ట్. మనందరికీ ఉన్న సోల్ ఒకటే. యెస్, ఇప్పుడు విజయ్ గారికి ప్రాబ్లమ్ వస్తే అది నా ప్రాబ్లమ్ అనుకుంటే చాలా మంచిగా హెల్ప్ చేస్తాను. పాపయ్య గారికి ఒక ప్రాబ్లమ్ వస్తే మా బ్రదర్, మా ఫాదర్, మా ఫ్రెండ్ అనుకుంటే మంచిగా రెస్పాండ్ చేస్తాను. ఆయన ఎవడో నాకేంటంటే హ్యూమన్ థింకింగ్‌లోనే డిఫర్ అయిపోతాం. పని చేయడం తర్వాత సంగతి. యెస్, యూ నెవర్ గెట్ మోటివేటెడ్ టు డూ ఎనీథింగ్. సో ఇలా మనల్ని మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. ఇంకా సో రేపు మళ్ళీ మనం సోల్ కాంట్రాక్ట్. యెస్, సూపర్. మనందరం వన్ సోల్. యాహ్! డివైన్ ఇంటెలిజెన్స్ మనందరిలో ఉన్నది ఒకటే అన్న చిన్న అవేర్‌నెస్ మనకుండాలి. రైట్? సో ఐ విల్ స్టాప్ హియర్. బట్ క్వెషన్ టు ఆల్ ఆఫ్ యూ, రిఫ్లెక్ట్. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీరు ఒక 5 మినిట్స్ టేక్ యువర్ టైమ్. మళ్ళీ ఎట్లా తర్వాత తెలీదు కాబట్టి టేక్ 5 మినిట్స్ and take the pen and paper. On empathy, what is that one thing or 2 things you do better? On ego and on forgiveness, what is that few things I can improve in my life? ఎంతమందిని రిజెక్ట్ చేసాం, ఎంతమందిని క్షోభించాం, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాం, ఎంతమందిని బాధ పెడుతున్నాం. ఆ రైట్స్ మనకు లేవు. జస్ట్ లిబరేట్ ఫ్రమ్ ఆల్ దోస్ థింగ్స్. ఎస్, 101% పక్కన వ్యక్తి తప్పే. స్టిల్ వీ డోంట్ హ్యావ్ ద రైట్ టు మేక్ దెమ్ ఫీల్ పెయిన్ఫుల్. యాహ్! సో వాళ్ళు తప్పు చేసినంత మాత్రం చేత వాళ్ళని ఇబ్బంది పెట్టేంత శక్తి మనకొద్దు. లెట్ దెమ్ బి హ్యాపీ. యాహ్! మనం ఎమోషనల్ యోగా చేస్తాం. రేపు నేను చెప్తానది. సో వి ఆల్ ప్రాక్టీస్ ఏ ప్లెడ్జ్, ఎమోషనల్ యోగా ప్లెడ్జ్. ప్రతిరోజు మనం ఎమోషనల్ యోగా ప్లెడ్జ్ చేయాలి. జస్ట్ టు బి మైండ్‌ఫుల్ టు సెల్ఫ్. సో ఈ ఎంపతి అండ్ ఈగోకి ఇన్‌లైన్‌గా మనం ఒక ప్లెడ్జ్ మనం చేసుకుందాం. ఆ ప్లెడ్జ్‌ని ప్రతిరోజు మనం చదువుకుంటాం. సో దట్ వీఆర్ మైండ్‌ఫుల్, వీఆర్ కేర్‌ఫుల్ about our own self, about our beingness, about our soul, about the super humanity. Yes, ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది. సో రైట్ 2 మినిట్స్, టేక్ యువర్ టైమ్ అండ్ రైట్ ఆన్ పేపర్. మీరు ఎంపతి సైడ్ ఎలా మీరు పెంపొందించుకోవాలనుకుంటున్నారు? మన ఈగో, ఇప్పటివరకు మన ఈగో మీద బేస్ చేసుకొని మనం ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు జరిగుంటే వాటిని ఎలా మనం కరెక్ట్ చేసుకుంటాం. సో విల్ స్టాప్ ఎగ్జాక్ట్లీ బై 10:00. మీరు ఒకసారి మీ నోట్‌బుక్‌లో ఈచ్ వన్
యు రైట్ టు యువర్ సెల్ఫ్. ఓకే, జస్ట్ రాస్తుండండి. విల్ స్టాప్ బై 10:00. టేక్ సమ్ టైమ్. అంత బాగుంది సార్, ప్రతిదానికి అంత బాగుంది సార్, అంతా నాకు వచ్చి సార్ అనకండి. టేక్ సమ్ టైమ్. దెర్ కుడ్ బి సో మెనీ ఫైనెస్ట్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింగ్స్ మనం తప్పు చేస్తుంటాం. గొప్ప గొప్ప విషయాలన్నీ, పెద్ద పెద్ద విషయాలన్నీ మంచిగా చేస్తుంటాం. చిన్న చిన్న విషయాల్లో ఎక్కడో తప్పులు జరుగుతూ ఉంటాయి. సో అవి ఒక్కసారి బి మైండ్ఫుల్, ఒకసారి ఆలోచిస్తేనే వస్తాయి. Yeah? అందరూ వెళ్ళిపోకుండా 5 నిమిషాలు అందరం వెళ్దాం. జస్ట్ డూ దిస్ అసైన్మెంట్, డూ దిస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్.
Okay, so we'll close with our slogan. Just continue and find out few areas on empathy. How can you progress? Find out few areas on egoless humanness. So how can you work in that area? So take some time and reflect, write action plan. So that will take us to the next level. Yeah. So Lakshmi Durga ma'am. So we'll end with our slogan. Yes, tomorrow we have again a free session, 5 AM club. Yeah. So those who wish to join can join. Yes. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, రేపు మనకు సెషన్ ఉండదు, బట్ మీరందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి యూ జస్ట్ డిస్కస్ ఆల్ ద టాపిక్స్. ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ సంబడి షుడ్ ప్రిపేర్ అండ్ కమ్. డే 1 ఒకరు, డే 2 ఒకరు, డే 3 ఒకరు, డే 4 ఒకరు, డే 5, డే 6. సో ప్రిపేర్ అండ్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ఈచ్ అదర్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రాక్టీస్. కాబట్టి డోంట్ గివ్ ద బ్రేక్. నేను డైలీ చెప్పేసి మీరు రాకుండా ఉండకండి, అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకు తెలిసినంతలో, మీకు వచ్చినంతలో మీకు ఎలా చెప్పగలరో అలా ఒకసారి ప్రాక్టీస్ అయ్యండి. బికాస్ రేపు నాకు మీటింగ్ ఉంది. దట్ మీటింగ్ మేబీ ఎండ్ అప్ టు 10 PM. సో నేను రాలేకపోవచ్చు, బట్ మండే నుంచి మళ్ళీ ఐఎమ్ దేర్. కాబట్టి దిస్ సెషన్ డోంట్ గివ్ ద బ్రేక్. యూ పీపుల్ కమ్ అండ్ ప్రాక్టీస్ టుమారో. యా, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్, వందే జై మాతరం. హింద్, జై జై భారత్, భారత్, వందే వందే మాతరం. మాతరం. జై హింద్, జై భారత్, వందే మాతరం.